అందరికీ నమస్కారం అండి. నా పేరు అట్లూరి శ్రీహరి. నేను లాటా ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మనం ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ముందు నుంచి కూడా మనం ఆరోగ్యానికి చాలా ముఖ్యంగా మనం చాలా ప్రాధాన్యతనిచ్చాము. అంటే ఒకటి కోవిడ్ అనేది రావటం అనేది ఒకటి, మనం అందరూ ఇంట్లో ఉండటం, తర్వాత ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా ఆలోచించటం. అలాగనే కాకుండా మనకి మనం ఏ పని చేయాలనుకున్నా సరే ముందు మనకు ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా పని చేయగలుగుతామండి. లేకపోతే మనకి కోరికలు ఉంటే ఏమన్నా చేయాలని, ఆహ్, మనం మంచి జాబ్ చేయాలన్నా, లేకపోతే మన పిల్లలతో మనం ఆడుకోవాలన్నా, మన వాళ్ళతోటి ఆడుకోవాలన్నా, మనకు ఆరోగ్యం అనేది ఉండాలి. అప్పుడే ఏదన్నా మనం ఒక ఆహ్, వి కెన్ డ్రీమ్ వి కెన్ డ్రీమ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ అలాగ చేయగలుగుతాం అనమాట. అందుకని ముందు మనం మార్చి నుంచి ఆహ్, లాట్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ థర్స్‌డేస్ అని, అంటే ఒక వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి దాంట్లో ఒక 600 మంది ఉన్నారండి ఇప్పుడు 3 వాట్సాప్ గ్రూపుల్లో. వాళ్ళతోటి కంటిన్యూయస్‌గా ఆరోగ్యం గురించి మాట్లాడటం, అలాగే మన డైట్, ఎస్పెషల్లీ డైట్ గురించి మాట్లాడటం. అది కూడా మనం ఒక సెమినార్ తోటి, ఇప్పుడు ఈరోజు ఎలా అయితే సెమినార్ చేస్తున్నామో అలాగే ఒక హెల్త్ సెమినార్‌తో స్టార్ట్ చేసాం. ఆహ్, కాకపోతే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అండి, మనకి ఇంగ్లీష్‌లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. ఆహ్, కాకపోతే మనకి కొంతమందికి ఇంగ్లీషు వచ్చినోళ్ళకి పర్వాలేదు. కాకపోతే మన అందరికీ తెలుగు వాళ్ళకి ఉపయోగపడాలని ఈరోజు ప్రత్యేకించి తెలుగులో చేయటం జరుగుతుంది మొత్తం అంతా గూడా. మనకి, మన పెద్దవాళ్ళకి, ఇండియాలో ఉన్న వాళ్ళకి, ఆహ్, అందరికీ గూడా ఈ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండాలనేది మా అభిప్రాయం అన్నమాట. ఆహ్, ఎందుకంటే ఈ మంచి విషయాలండి, చాలా మంచి విషయాలు మీరు వింటారు ఈరోజు. కాకపోతే ఆ మంచి విషయాలనేది ఇన్ని రోజుల వరకు కొంతమందికే తెలుస్తున్నాయి. అందరికి తెలియట్లేదు. ఒకసారి తెలిసిన తర్వాత దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకా కొన్ని స్టెప్స్ చివరిలో చెప్తాం. కానీ తెలియకపోవటం వల్ల చాలా మందికి బెనిఫిట్ అవ్వట్లేదనమాట. అందుకని ఈరోజు ప్రత్యేకించి తెలుగులో చేయడం జరుగుతుంది. అలాగే వెయిట్ లాస్ ఛాలెంజ్ అని ఒకటి చివర్లో హిమజ గారు చెప్తారండి దాని గురించి. సో, దాన్ని మీరు వేచి ఉండి దాంట్లో కూడా మీరు పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా శిరీష పొట్లూరి గారికి, అనితా రెడ్డి గారికి, తర్వాత డాక్టర్ దీప్తి గారు కూడా వింటారు మీరు చివర్లో. సో, ముగ్గురు డాక్టర్లండి. ఆహ్, ఈ వెయిట్ లాస్ అనేది ఎట్లా చేయాలి? ఎట్లా చేయకూడదు? ఎట్లా చేయాలి? అనే దాని గురించి చెప్తారు, వివరిస్తారు చక్కగా తెలుగులో. ఓకే అండి. నమస్కారం. అందరూ జాయిన్ అయిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శిరీష పొట్లూరి. నాతో పాటు ఇక్కడ మాట్లాడడానికి డాక్టర్ అనిత, డాక్టర్ దీప్తి కూడా ఉన్నారు. ముందుగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. మీరు ఈ లైవ్ వాచ్ చేస్తున్నారంటేనే మీకు ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ ఉంది, తెలుసుకోవాలి అనే కుతూహలం ఉంది అని అర్థమైపోతుంది. అందుకని ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. మేము ఏ సెమినార్ స్టార్ట్ చేసినా ముందుగా ఇది చెప్తాము. ఏంటంటే, ఇప్పుడు మేము చెప్పే విషయాలు, ఈ సెమినార్ ద్వారా మేము చెప్పే విషయాలు ఏవి కూడా మీ డాక్టర్ గాని, మీ మెడికల్ ప్రొవైడర్ గాని చెప్పేదానికి ప్రత్యామ్నాయం కాదు. అదేంటంటే మేమిచ్చేది ఎలాగా డయట్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్స్ చేంజెస్ చేయాలి అనేది మంచి విషయాలు చెప్తాము. కానీ మీరేమన్నా మందులు వాడుతున్నారా, మీకు ఎటువంటి సమస్యలున్నాయి అవి మాకు తెలీదు కాబట్టి మేము అందరికీ చెప్తామన్నమాట. మీరు ఏది మొదలుపెట్టినా సరే మీ వైద్యుడిని, మీ డాక్టర్‌ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వండి. ఏది మొదలుపెట్టినా సరే. యాహ్! ఇక్కడ చూసుకుంటే గనక వైద్యశాలలు ఎలా పెరిగిపోయినాయో చూస్తున్నాం కదా! మన ఇండియాలో గాని, వరల్డ్ వైడ్‌లో గాని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగినాయి అంటే జబ్బులు పెరిగినాయి కాబట్టి హాస్పిటల్స్ పెరిగినాయి. కానీ మనం అందరం ఏంటంటే ఎళ్లి మెడిసిన్ వాడదాము, లేకపోతే సర్జరీలు చేయించుకుందాము. అలా ఇన్‌స్టంట్‌గా మనకి ఎలా తగ్గాలి, ఒక మెడిసిన్ ఏసేసుకుంటే తగ్గిపోతది.
సర్జరీ చేయించేసుకుంటే తగ్గిపోతుంది అని అలా ఆలోచిస్తున్నారు ఎక్కువ శాతం. కొన్ని నిజంగానే సర్జరీలు, మెడిసిన్ల ద్వారానే తగ్గుతాయి కొన్ని. కానీ ఎక్కువ శాతం జబ్బులు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయండి. క్రోనిక్ డిసీజెస్ అంటారు వాటిని. అవి జీవన శైలిలో మార్పు ద్వారా మనం తగ్గించుకోవచ్చు అనమాట. కానీ జీవన శైలి అనేటప్పటికీ ఒక్కళ్ళు కూడా లైన్ లో నుంచోలేదు. సో అది మార్చుకోవాలి మనం. ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. మనము డాక్టర్లతో ఎంత మనకి ఉపయోగమో జీవన శైలి ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవాళ మనం అధిక బరువు వల్ల ఆరోగ్య సమస్యలు, ఎందుకు మనం బరువు తగ్గాలి, బరువు ఉంటే ఏంటి నష్టం అనే దాన్ని తెలుసుకుందాం. ఇలాంటి రకరకాల ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకి అధిక రక్తపోటు ఎక్కువైతే స్ట్రోక్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, పారాలిసిస్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. సో అధిక రక్తపోటు మనకి బరువు మూలన వస్తుంది అనమాట. తర్వాత మధుమేహం అంటే డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు బరువు ఎక్కువ ఉండటం మూలన వస్తున్నాయి అనమాట. తర్వాత స్లీప్ యాప్నియా అంటారు. స్లీప్ యాప్నియా అంటే మనం పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు మనకి లావుగా ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా అందదన్నమాట. మధ్య మధ్యలో లేసి సడన్ గా కొంచెం సేపు ఆక్సిజన్ అందకుండా అట్లా ఉంటుంది. స్లీప్ యాప్నియా అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. స్లీప్ యాప్నియా వల్ల గుండె జబ్బులు కూడా వస్తున్నాయి అన్నమాట. తర్వాత ఆడవాళ్ళలో చూసుకున్నట్టయితే PCOS అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటాము. తర్వాత ఇలాంటి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కూడా అధిక బరువు వలన వస్తున్నాయి. దాంతో పాటు ఆస్టియో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు విపరీతంగా పెరిగినాయి. దానికి వెయిట్ పెరగడం అనేది ముఖ్య కారణం అన్నమాట. దాంతో పాటు మనం తీసుకునే డైట్ కూడా ఒక కారణము. తర్వాత లివర్ సంబంధిత వ్యాధులు అంటే కాలేయ, ఫ్యాటీ లివర్ అని వినే ఉంటారు మీరు ఇంతకుముందు. ఫ్యాటీ లివర్ అనేది మనం ఆల్కహాలిక్స్ అంటే మందు ఎక్కువ తాగే వాళ్ళలో మాత్రమే వినేవాళ్ళం. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. ఎందుకు అంటే అధిక బరువు, మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్, అధిక బరువు, దాని మూలన ఫ్యాటీ లివర్ ఎక్కువైపోయింది. దానికి తోడు ఎసిడిటీ, రిఫ్లెక్స్ డిసీజ్, ఇవన్నీ కూడా అధిక బరువు వల్ల వచ్చే వ్యాధులు అన్నమాట. ఇంకా మూత్రపిండ వ్యాధి అయితే ముఖ్యంగా ఈ వ్యాధి చాలా ప్రమాదకరం అండి, కిడ్నీ డిసీజ్. ఎందుకంటే దానికి సిమ్టమ్స్ కూడా ఉండవు. దాని గురించి డాక్టర్ దీప్తి కరణం గారు చెప్తారు ఇంకా మనకి తర్వాత చూద్దాము. ఇప్పుడు అధిక బరువు వలన వచ్చే ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల గురించి మనం చూసుకున్నాం కదా, ముఖ్యంగా ఏమొస్తాయో. సో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పాటు మనకి ఇప్పుడు ముఖ్యంగా చాలా తొందరపడాల్సింది ఏంటంటే, వెయిట్ ఎందుకు తగ్గాలి అంటే ఆ ఓవర్ వెయిట్ లేకపోతే ఒబిసిటీ, అధిక బరువు వలన గుండె వ్యాధి, మధుమేహం, మూత్రపిండ వ్యాధి, ఉబ్బసం ఇవన్నీ పెరుగుతున్నాయి కదండి. తద్వారా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు మనం అందరం ఫేస్ చేస్తున్నాం. కోవిడ్, ఇంకా ఫ్యూచర్ లో ఏం వైరస్లు వస్తాయో మనకు తెలియదు. ఇప్పుడు రీసెర్చ్ ద్వారా, ఈ 6-7 నెలల్లో జరిగిన రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, బాగా ఒబీస్ ఉన్నారో, వాళ్ళు ఈ కోవిడ్ ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. వాళ్ళకు వచ్చే సమస్య 10 అవుతుంది ఈ వైరస్ మూలన. ఎందుకు అంటే ఓవర్ వెయిట్ ఉండడం మూలన ఈ దీర్ఘకాలిక సమస్యలన్నీ వస్తున్నాయి. గుండె వ్యాధి, మధుమేహం, మూత్రపిండ వ్యాధి, ఇవన్నీ కోమార్బిడిటీస్ అంటారు. అంటే మన బాడీలో ఎప్పటి నుంచో ఉన్న క్రానిక్ డిసీజెస్ అన్నమాట. మనకి అవన్నీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది కోవిడ్ సమస్య. సో ఇప్పుడు ఇది అర్జెంట్ ఇష్యూ అని చెప్పుకోవచ్చండి, వెయిట్ తగ్గడం అనేది. కానీ ఎలా తగ్గాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. మనం ఎందుకు వెయిట్ పెరుగుతున్నాం, అసలు ఏంటి కారణాలు ఏంటి? కరెక్ట్ గా మీరు 60 ఏళ్ల క్రితం చూసుకుంటే గనక అందరూ సన్నగా నాజూగ్గా ఉండేవారు. మన తాతలు, ముత్తాతలు వాళ్ళందరూ. మనకి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటాయి కదండి, ఎప్పుడన్నా మీరు వెళ్ళి చూసుకోండి. అందరూ చక్కగా నాజూగ్గా ఉండేవాళ్ళు అనమాట 60 ఏళ్ల క్రితం.
ఎందుకని? అప్పుడు ఇవేమీ లేవు కదా! అప్పుడు ఆహారము ఇంత కలుషితమైన ఆహారం లేదు. కలుషితం ఇన్ ద సెన్స్ పెస్టిసైడ్స్ ఇవి వాడటమే కాదు. బట్ మనము ప్యాకెట్ ఓపెన్ చేసి తినే ఆహారం చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా పిల్లలకి పెడుతున్నామండి. ఎంత ప్రమాదమో అది. చిప్స్, కుర్కురే, తర్వాత బేకరీకెళ్ళి తెచ్చుకోవడము, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కడ చూసినా కేఎఫ్‌సి, ఎక్కడ చూసినా మెక్‌డొనాల్డ్స్. ఈ దేశం, ఆ దేశం అని సంబంధం లేకుండా ఈ ఫాస్ట్ ఫుడ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవి పెరుగుతున్నాయి, అలాగే వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. సో, అధిక బరువుకి ముఖ్య కారణం ఏంటంటే ఆహారం. మనం తీసుకునే ఆహారం సరిగ్గా లేదు అనేది మనకు తెలుస్తుంది. అలాగే చూసుకుంటే వ్యాయామం. వ్యాయామం లేకపోవడం వలన గూడా మనకి బరువు పెరుగుతారు. టీవీ కనిపెట్టక ముందు అసలంత సేపు కూర్చునే అవకాశం ఉండేది కాదు. మేబీ ఎప్పుడో ఒక్కసారి సినిమాకెళ్ళినప్పుడు కూర్చునేవాళ్ళేమో. బట్ టీవీ కనిపెట్టిన తర్వాత ఇప్పుడింక మన ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు అన్నీ చేతిలోకే వచ్చేసినాయి గదండీ! అయి వచ్చిన తర్వాత ఏంటంటే గంటల తరబడి కూర్చోవడం అలవాటైపోయింది. దాంతో పాటు ఒక మనం టీవీ చూసేటప్పుడు కానీ, లేకపోతే ఐఫోను, ఐప్యాడ్‌లు ఇలా ఫోన్‌లు చూసేటప్పుడు ఫోన్‌లు చూస్తూ తినడం అనేది ఎక్కువైపోయింది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం మనకు తెలియకుండా తినేస్తామనమాట. మైండ్‌ఫుల్ ఈటింగ్ అనేది మర్చిపోయాం ఒకప్పుడులాగా. తర్వాత నిద్రలేమి. అమ్మాయి చేతిలో ఫోన్ పెట్టుకొని నిద్రపోతుంది కదా! సో, ఫోన్‌ల వల్ల, టీవీల వల్ల ఇంకొక నష్టం ఏంటంటే, మనం నిద్రపోయే సమయం తగ్గిపోయింది. ఎప్పుడైతే లైట్ బల్బ్ ఇన్వెంట్ చేశారో అప్పుడు ఏంటంటే మనం నిద్ర ఆర్టిఫిషియల్‌గా మనం ఎక్స్‌టెండ్ చేసుకున్నాం మన డేని. అంతే కదా! దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే నిద్ర తగ్గిపోయింది. మన పూర్వీకులు మనకంటే అట్‌లీస్ట్ కనీసం 1, 2 గంటలు ఎక్కువ పడుకునేవారంటండి. తర్వాత మానసిక ఒత్తిడి, మానసిక స్ట్రెస్ ఈటింగ్ అని మనం చాలా సార్లు వింటాం. మనకి స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించినప్పుడు తినేస్తారు చాలా మంది. అది చాలా ఎక్కువుంటుంది. ముఖ్యంగా మహిళల్లో చాలా ఎక్కువుంటుంది. వాళ్ళకి పిల్లలతో, ఇంట్లో పనితో, తర్వాత ఈ రోజుల్లో హస్బెండ్, వైఫ్ ఇద్దరూ పని చేయాల్సొస్తుంది. భార్యాభర్తలు. ఇంట్లో హెల్ప్ ఉండదు. తర్వాత కలిసి ఉండే ఫ్యామిలీస్ అవన్నీ తగ్గిపోయినాయి కదా! తద్వారా కొంచెం స్ట్రెస్ కూడా పెరిగింది. కానీ స్ట్రెస్‌ని మనము అవాయిడ్ చేయలేకపోయినా దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు? ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఆ స్ట్రెస్‌కి? స్ట్రెస్ వచ్చినప్పుడు మనము ఎలా రియాక్ట్ అవ్వాలి? కొంచెం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించడం, యోగా చేయటం, మెడిటేషన్ చేయడం, కాసేపు అట్లా వెళ్లి బయట ఆరు బయట నడవటం, లేకపోతే మనకి బ్యాక్ యార్డ్ ఉంటే బ్యాక్ యార్డ్‌లో నడవటం. అలా చేస్తే ఏంటంటే కొంచెం డైవర్ట్ అయ్యి స్ట్రెస్ కూడా తగ్గే అవకాశం ఉంటది. సో, ముఖ్యంగా చూసుకుంటే ఆహారం, వ్యాయామం లేకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, ఇంకా స్ట్రెస్ వీటి వల్ల బరువు పెరుగుతున్నారనమాట. చాలా మంది అనుకుంటారు వచ్చేవాళ్ళు, డాక్టర్ గారు మా ఇంట్లో అందరూ బరువేనండి, అందరూ లావుగానే ఉంటారు. మాకు అసలు చిన్నప్పటి నుంచి ఉంది బరువు అనేది అని అంటారు. అది జన్యుపరంగా వ్యాధులు కానీ, లేకపోతే బరువు కానీ, వెయిట్ కానీ వచ్చే పర్సెంటేజ్ చాలా తక్కువ. జన్యుపరంగా వచ్చే సమస్యలు ఎంతుంది? 2-20% మాత్రమే ఉంది. మనకి జీవన శైలి ద్వారానే వచ్చే సమస్యలు ఎక్కువన్నమాట. 80-98% వరకు సమస్యలు మనకి జీవన శైలి ద్వారానే. మనం తీసుకునే ఆహారం, మనం అవలంబించే జీవన శైలి వీటి ద్వారానే ఎక్కువొస్తుంది. జన్యుపరంగా వచ్చేవి కొన్ని ఉంటాయండి. కానీ ఒకవేళ ఉన్నా కూడా మనం తీసుకునే ఆహారం ద్వారా, మనము పాటించే జీవన శైలి ద్వారా ఆ బ్యాడ్ జీన్స్‌ని మనం స్టాప్ చేయొచ్చంట. ఆ బ్యాడ్ జీన్స్‌ని స్టాప్ చేసి గుడ్ జీన్స్‌ని మనము యాక్టివేట్ చేయొచ్చు అని చాలా రీసెర్చ్‌లో తేలిందనమాట. తర్వాత జన్యుపరంగా చెప్పుకోవాలి అంటే మన ఆహారపు అలవాట్లు అవి వంశపారంపర్యంగా వస్తాయి. అది ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి పెద్దవాళ్ళు ఎక్కువ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంట్లో ఎక్కువ తింటున్నారనుకోండి, పిల్లలు కూడా అవే తింటారు. అలా కాకుండా పెద్దవాళ్ళు ఇంట్లో నూనెలో దేవేసినవి, తర్వాత చికెన్ బిర్యానీలు, ఇట్లా బాగా చికెన్ ఫ్రైలు ఇలాంటివన్నీ చేసుకొని తింటుంటే పిల్లలు కూడా అవే తినాల్సొస్తుంది కదా! ఆ పిల్లలు ఏం చేస్తారు? తర్వాత వాళ్ళ పిల్లలకి కూడా అదే అలవాటు చేస్తారు. సో, అలా చూసుకుంటే వంశపారంపర్యంగా వస్తున్నాయి. కానీ
జన్యుపరంగా వచ్చేది మాత్రం 2-20% మాత్రమే. దానిలో కూడా మనము చక్కగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తిని చక్కగా మంచి జీవన శైలి పాటిస్తే ఆ జన్యుపరంగా వచ్చేవి కూడా మనం కొంత ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నమాట. మరి ఏం చేయాలి? బరువు తగ్గాలంటే మమ్మల్ని కడుపు మార్చుకోమంటారా అని అడగొచ్చు చాలా మంది. కానీ అక్కర్లేదండి. మనము కడుపు మార్చుకోకుండానే బరువు తగ్గొచ్చు. చూద్దాము తర్వాత చెప్తామన్నమాట. కానీ ముఖ్యంగా ఇది చెప్పదలుచుకున్నామండి మేము. ఎందుకంటే చాలా మంది బరువు తగ్గే క్రమంలో ఎట్లా అయినా నేను బరువు తగ్గాలని వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. అది చాలా ప్రమాదం అండి. బరువు తగ్గటం ఎంత ముఖ్యమో, ఎలా తగ్గాము అనేది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే బరువు తగ్గాము కానీ ఆరోగ్యం క్షీణించింది అంటే అనవసరం కదా బరువు తగ్గడము. అందుకని మనము చాలా మంది ఎక్కువగా అవలంబించేవి చెప్తాము. సరిగ్గా తిండి తినకుండా వెయిట్ లాస్ డ్రగ్స్ అని అట్లాంటివి వాడి, లేకపోతే కీటో డైట్ అని అట్లాంటివి చేసి తగ్గే వాళ్ళు ఉంటారు. కానీ తిండి సరిగ్గా తినకపోతే మన బాడీకి పోషకాలు ఎలా అందుతాయి? మనకి అందాలి కదా, న్యూట్రియన్స్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియన్స్ అవన్నీ అందాలి అంటే మనం సరిగ్గా తినాలి, సమతుల్య ఆహారం తీసుకోవాలి. అది ఎలాగో ముందు చెప్తాము. తర్వాత మందులు వాడతారండి. ఈ మధ్య ఈ ఆన్లైన్ లో అమెజాన్ లో ఆర్డర్ చేయటం, అమెజాన్ అనే కాదు చాలా ఆన్లైన్ సైట్స్ లో ఆర్డర్ చేయడం ఎక్కువైపోయిన తర్వాత ఏమైందంటే రకరకాల వెయిట్ లాస్ పౌడర్స్ అని, టీస్ అని, ప్రోటీన్ పౌడర్స్ అని అవన్నీ చాలా వరకు వాటికి కంట్రోల్ ఉండదన్నమాట. అవి వాటి మీద రీసెర్చ్ కరెక్ట్ గా లేదు. అవన్నీ పాపం యూత్ ఏం చేస్తున్నారంటే ఆ వెయిట్ తగ్గాలి అనే కుతూహలంతో అలా వాడుతున్నారు. దానివల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని మందులు అయితే డైరెక్ట్ గా హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయండి. అంత ప్రమాదం. ఇంకా కీటో డైట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో వీరమాచినేని డయట్, అదే వీరమాచినేని కీటో డయట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా మంది చేశారు కూడా. కాకపోతే ఏమైందంటే ఆ కీటో డైట్ చేసి వెయిట్ తగ్గితే తగ్గుండొచ్చు కొంతమంది, కానీ ఆ వెయిట్ తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా క్షీణించింది. ఇది మేం చెప్పేది కాదు, రీసెర్చ్ లో తేలిందనమాట. ఏంటంటే కీటో డైట్ తీసుకునే వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతుంది. వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఆ కీటో డైట్ లో ప్రోటీన్, ఫ్యాట్ ఎక్కువ తీసుకోవడం వలన వాళ్ళ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్. దాని గురించి డాక్టర్ దీప్తి గారు ఇంకా చెప్తారు మనకి. సో అందుకని బరువు తగ్గే క్రమంలో మీ ఆరోగ్యం క్షీణించకుండా ఇంకా మీరు ఆరోగ్యవంతులు అయ్యేటట్టు, ఇమ్యూనిటీ పెంచుకునేటట్టు ఎట్లా బరువు తగ్గచ్చు అనేది మనం చూద్దాం. బరువు తగ్గడానికి ముఖ్యంగా 3 కారణాలు. మనం అక్కడ ఏవైతే బరువు పెంచడానికి కారణాలైనయో వాటికి విరుగుడు అన్నమాట ఇవి. ఏంటి అంటే చెత్త ఆహారం కారణమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దానికి మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం, సమతుల్య ఆహారం, ముఖ్యంగా మొక్కలు అంటే ప్లాంట్స్ నుంచి వచ్చే ఆహారం అంటే చక్కగా మనకి కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, పండ్లు, ఎన్ని రకాల పండ్లు ఉన్నాయో మనకి ఆ పండ్లు, తర్వాత కొంచెం తక్కువ మోతాదులో నట్స్, సీడ్స్, తర్వాత హోల్ గ్రెయిన్స్ అంటే ధాన్యాలు కూడా ఎక్కువగా రిఫైన్ చేయని ధాన్యాలు అట్లాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే బరువు తగ్గుతాము అండ్ ఆల్సో ఆరోగ్యం పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటేనండి వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు వీటిల్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. కానీ న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దానికి ఒక టర్మ్ ఏం వాడతారంటే అవన్నీ క్యాలరీ డెన్సిటీ తక్కువ ఉంటుంది, న్యూట్రియం డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అట్లాంటి ఆహారం తీసుకోవడం, తర్వాత రోజు వ్యాయామం చేయడం అన్నమాట, ఎక్సర్సైజ్ రోజు చేయడం. దీని గురించి డాక్టర్ అనిత గారు చెప్తారు ఇంకా చాలా. తర్వాత నిద్ర ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యము. మనకందరికీ పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయిందే. ఎప్పుడన్నా ఒక రోజు సరిగ్గా నిద్రపోకపోతే మనకు ఆ రోజంతా ఒక రకంగా ఉంటుంది. మనకి ఎక్కువ షుగర్ తినాలనిపిస్తుంది. అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అందుకని నిద్రపోవడం, ఇది కూడా డాక్టర్ అనిత గారు చెప్తారు. ఇందాక నేను చెప్పినట్టు ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత ఫ్రూట్స్, ఇంకా ధాన్యాలు, వీటిల్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. అసలు ముందు మనం క్యాలరీ డెన్సిటీ అంటే ఏంటో తెలుసుకుందాం.
ఇది చాలా మంది ఫస్ట్ టైం వింటూ ఉండుండొచ్చు. ఏంటంటే క్యాలరీ డెన్సిటీ అంటే ఒక అర కేజీ ఫుడ్ లో ఉండే క్యాలరీస్, క్యాలరీల సాంద్రత. డెన్సిటీ అంటే సాంద్రత కాబట్టి ఒక అర కేజీ, జనరల్ గా అర కేజీ, ఇక్కడ పౌండ్ అని లెక్కేస్తారండి. మనకి అర కేజీ ఆహారంలో ఉండే క్యాలరీస్ ని మనం ఇట్లా క్యాలరీ డెన్సిటీ కింద చెప్పుకుంటాం అన్నమాట. ఉదాహరణకి ఒక 500 క్యాలరీలు. ఇది ఎంత ముఖ్యమైన స్లైడ్ అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోండి ఇది అందరూను. ఎందుకు అంటే మీరు ఈ ప్రెజెంటేషన్ మొత్తంలో, ఈ సెమినార్ మొత్తంలో మేము ఒక్కటే గుర్తుపెట్టుకుంటాము అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మనకి పొట్ట, రకరకాల ఆహారంతో నిండిన పొట్టలు ఇక్కడ కనపడుతున్నాయి కదా. ఏంటంటే 500 క్యాలరీలు మన పొట్టని ఎలా నింపుతున్నాయి? రకరకాల ఆహారాలతో. ఉదాహరణకి ఫస్ట్ ది తీసుకుంటే ఆయిల్ కానీ, ఘీ కానీ, అంటే నూనె, నెయ్యి, ఇట్లాంటివి, డాల్డా, ఇట్లాంటివన్నీ మనకి ఏంటంటే పొట్ట చాలా కొంచెమే నిండుతుంది. 500 క్యాలరీ వచ్చినా సరే పొట్ట ఎంతో కొంచెమే నిండుతుంది అనమాట. అదే మీరు చీజ్ అంటే పన్నీరు చీజు ఒకటని కొంతమందికి తెలియదు, అందుకని నేను పర్టికులర్ గా చెప్తున్నాను. పన్నీర్ చాలా ఎక్కువ వాడుతున్నారండి మనకి. దానిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఇంకా పొట్ట కూడా నిండట్ల. 500 క్యాలరీలు ఇచ్చే పన్నీరు మనకి ఎంత పొట్ట నింపుతుందో చూడండి. తర్వాత అలాగే మాంసాహారం అంటే యానిమల్స్ నుంచి, యానిమల్ ఫ్లెష్, ఎగ్స్ అవ్వచ్చు, లేకపోతే చికెన్ అవ్వచ్చు, ఇవన్నీ యానిమల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎక్కువ నింపట్ల, క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి, మనకి పొట్ట ఎక్కువ నింపట్ల. ఇటు సైడ్ ఈ 3 ఫిగర్స్ తీసుకుంటే ఆయిల్, చీజ్, మీట్, వీటిలో ఒక కామన్ థింగ్ ఏంటంటే జీరో ఫైబర్ అనేది 0 ఫుడ్స్ లో, అటువంటి ఆహారాల్లో ఫైబర్ అనేది 0. ఇక్కడ చూసుకుంటే పొటాటోస్, రైస్, బీన్స్, తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో పొటాటోస్ చక్కగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు, తర్వాత అన్నం కూడా మనము బాగా రిఫైన్ చేయకుండా, తెల్లటి అన్నం తినకూడదండి, తెల్లటి పదార్థాలు ఏది తినకూడదు. వైట్ షుగర్, వైట్ పాయిజన్స్ అంటారు కదా, సో వైట్ షుగర్, అసలు షుగరే తినకూడదు. దానికి తోడు తెల్లగా ఉండే అన్నం తినకూడదు, ఎందుకంటే వాటిల్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ రైస్ అంటే మన ఉద్దేశం ఏంటంటే బ్రౌన్ రైస్, మనకి ఎక్కువగా రిఫైన్ చేయని గ్రెయిన్స్ అన్నమాట. తర్వాత బీన్స్ అంటే ఇప్పుడు రాజ్మా, చెన్న, అలసందలు, ఇంకా మనకి రకరకాల సోయా బీన్స్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా, అవన్నీ బీన్స్ కింద వస్తాయి. సో అవి బాగా పొట్ట నింపుతున్నాయి మనల్ని. 500 క్యాలరీలు, పొట్ట కూడా బాగా నిండుతుంది. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కి వచ్చేటప్పటికి మీరు ఇంకా పొట్ట పట్టదనమాట. 500 క్యాలరీలు తినాలి అంటే మీకు పొట్ట పట్టదు, అంత నిండిపోతుంది. దాంతో పాటు ఈ రెండిట్లో మీరు గమనించుకున్నట్టయితే పొటాటోస్, రైస్ అండ్ బీన్స్, రైస్ అని అన్నారు కానీ ఇక్కడ వాళ్ళ ఉద్దేశం గ్రెయిన్స్, ధాన్యాలన్నమాట. వీటిల్లో తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో చాలా క్యాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఫైటోన్యూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత విటమిన్స్, మినరల్స్, ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే ఫైబర్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఫైబర్ అనేది అతి ముఖ్యం. మీరు ఇవాళ ఈ సెమినార్ నుంచి మేము ఒక్కటి నేర్చుకున్నాము అంటే ఈ స్లైడ్ గురించి నేర్చుకుంటే చాలు, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ తినాలి అనేది మీరు నేర్చుకుని వెళ్ళినా కూడా మేము సక్సెస్ అయినట్టే ఇవాళ సెమినార్. నెక్స్ట్, ఇందాక చూపించినట్టుగానే మనకి నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా చాలా మంచివి. మనం అందరూ చెప్తా ఉంటారు కదా బాగా నట్స్ తినాలి అని, కానీ ప్రాబ్లం ఏంటంటేనండి, నట్స్ తినండి, కాకపోతే తక్కువ మోతాదులో తినాలి. ఒక చిన్న కప్ ఆఫ్ నట్స్, ఇవి వాల్నట్స్, ఉన్నటన్నిట్లో హెల్తీ నట్స్ అని చెప్తారు కదా వాల్నట్స్. సో వాల్నట్స్, ఒక చిన్న కప్పులో ఉన్న వాల్నట్స్ లో ఉన్న క్యాలరీస్ మనకి 3 కప్పుల చెర్రీస్ తినచ్చు అనమాట. ఇక్కడ చెర్రీస్ అని చూపించారు మీకు, మన ఇండియాలో దొరికే వాటిల్లో జాంకాయలు, లేకపోతే నీరేడుకాయలు, అట్లాంటివి చాలా ఎక్కువ తినచ్చు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నట్స్ తిన్నా కూడా రోజుకి ఒక పర్సన్ కి మన అరచేయి ఉంటుంది కదా, అరచేతికి మించి తినకూడదు అనమాట.
అది కూడా ఫ్రై చేసిన నట్స్ కాకుండా రా లేకపోతే నానబెట్టుకుని తింటే చాలా మంచిది. అట్లా అంతకంటే ఎక్కువ వాడకూడదు. ఎందుకంటే మనం అందరం చేతులతో చేసే పనే తప్పితే ఎక్కువగా కంప్యూటరు లేకపోతే ఫోను తప్పితే ఎక్కువ పొలం వెళ్ళి లేకపోతే మనము కట్టెలు కొట్టి అట్లా చేసే పని చాలా తక్కువ ఉంది. అలాగే ఇక్కడ కూడా క్యాలరీస్ కంపేర్ చేసుకుంటే చాలా మంది యూత్ ఈ క్యాండ్ సోడాస్ ఇవన్నీ తాగుతారు కదా, సాఫ్ట్ డ్రింక్స్ అవన్నీ తాగుతారు. వాటిల్లో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయండి. క్యాలరీస్ తో పాటు షుగర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట వాటిల్లో. మీకు అదే చూసుకుంటే ఒక మంచి యాపిల్లో చక్కగా 95 క్యాలరీలు మాత్రమే ఉన్నాయి. క్యాలరీస్ ఒక్కటే కాకుండా ఇప్పుడు మనకి ఈ కోకోకోలా ఇప్పుడు చూపించిన ఫోటోలో చూసుకుంటే ఫైబర్ లేదు, న్యూట్రియన్స్ లేదు, ఏమీ లేదు అందులో. ఊరికే ఉట్టిగా ఎంటీ క్యాలరీస్ తాగుతున్నాం అన్నమాట. తాగడంతో పాటు మీరు ఇప్పుడు తాగిన ఈ కోక్ వల్ల ఆ రోజంతా మీరు తీసుకునే ఆహారం శాతం పెరిగిపోతుంది. ఎందుకు అంటే అలాంటి ఫుడ్స్ మన బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఏంటంటే నువ్వు ఇంకా తిను అని అట్లా అలా మనని బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేసి ఇంకా బాగా క్యాలరీ డెన్స్ ఉన్న ఫుడ్ తినేటట్టు చేస్తాయి అన్నమాట. అందుకనే చాలా ఫాస్ట్ ఫుడ్స్ అందరూ ఏం చేస్తున్నారంటే వీటిల్లో కంపల్సరీ సాఫ్ట్ డ్రింక్స్ ఇస్తున్నారు. అదే యాపిల్ తింటే గనక మీకు మంచి ఆహారం తీసుకునేటట్టు చేస్తుంది రోజంతా. ఇంకా మనం క్యాలరీ డెన్సిటీ గురించి మాట్లాడుకుంటే గనక క్యాలరీ డెన్సిటీ తక్కువ ఉండే ఆహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, నీరు శాతం ఎక్కువ ఉంటుంది, అండ్ ఆల్సో వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒక ప్లేట్ నిండా కీరా దోసకాయ కోసి పెట్టుకున్నా కూడా అందులో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి, చక్కగా వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది. అదే క్యాలరీ డెన్సిటీ ఎక్కువ ఉన్న ఆహారం ఉందనుకోండి, మనం ఆ ఫోటో పొట్టలు చూపించిన ఫోటో ఉంది కదా, అది గుర్తు తెచ్చుకోండి. అందులో ఏంటంటే మనకి కొవ్వు అంటే నూనె అవ్వచ్చు, నెయ్యి అవ్వచ్చు, పన్నీర్ అవ్వచ్చు, ఇట్లా మాంసం నుంచి వచ్చే కొవ్వు అవ్వచ్చు, ఏదైనా కానీ కొవ్వులో ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్లోనే చాలా క్యాలరీస్ ఉంటాయి. అట్లా తక్కువ ఫుడ్ లో ఎక్కువ క్యాలరీస్ ఉండేది ఏంటంటే కొవ్వు పదార్థాలు అన్నమాట. తర్వాత షుగర్స్ అది ఎక్కువ ఉంటాయి. తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం చెప్పుకున్నట్టు ఈ ప్యాకెట్ లో దొరికేవి అవన్నీ అన్నమాట. సో మన గోల్ ఏంటంటే క్యాలరీ డెన్సిటీ తక్కువ ఉన్న ఫుడ్. 1 పౌండ్ ఆహారం తీసుకుంటే అందులో తక్కువ క్యాలరీలు ఏదైతే ఉంటుందో అది తినడానికి ప్రయత్నించాలన్నమాట. ఇక్కడ అవిసె గింజలు కనిపిస్తున్నాయి కదండి, అది చాలా చాలా ముఖ్యం అండి మనకి. చక్కగా అవిసె గింజలు పొడి చేసుకుని మనము రోజు ఒక పర్సన్ కి 1 టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి వాడుకోవచ్చు. ఎందుకు అంటే అందులో ఫైబర్ ఉంటుంది అన్నమాట. ఫైబర్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇంకా తక్కువ క్యాలరీలు ఉన్న పండ్లు, కూరగాయలు ఇక్కడ అమెరికాలో దొరికేవి పెట్టాము. మన ఇండియాలో చూసుకుంటే గనక వంకాయ, బీరకాయ, సొరకాయ, దోసకాయ, బెండకాయ అలాంటివన్నీ రకరకాల కూరగాయల్లో క్యాలరీస్ బాగా తక్కువ ఉంటాయి. 1/2 కేజీ కూరగాయల్లో మనకి దగ్గర 200 క్యాలరీలు కూడా ఉండవన్నమాట. అదే మీరు 1/2 కేజీ ఏదన్నా తీసుకోండి, చాలా ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అట్లా ఈ రకరకాల కూరగాయలు, ఫ్రూట్స్ లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇంకా ఫైబర్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, ఇందాక నేను అవిసె గింజల గురించి చెప్పాను కదండి. అండ్ ఆల్సో మనము ఆ పొట్టల స్లైడ్ లో చూసినప్పుడు ఆయిల్లో కానీ లేకపోతే నెయ్యిలో కానీ, తర్వాత మాంసాహారం గుడ్ అవ్వచ్చు, చికెన్ అవ్వచ్చు, గుడ్లైనా చికెన్ అయినా ఇంకేదైనా మటన్ అయినా ఎనీ నాన్ వెజిటేరియన్ లో ఫైబర్ అనేది 0, పెద్ద 0. సో మీరు మాంసాహారం తింటున్నారు అంటే ఆ తినే క్యాలరీల్లో మీకు ఫైబర్ రావట్లేదు. సో మనం ఏదన్నా క్యాలరీలు తింటున్నాము అంటే దానిలో ఫైబర్ ఉండేటట్టు చూసుకోండి సాధ్యమైనంత వరకు. సో మనమైతే అసలు నాన్ వెజ్ తినద్దని చెప్తాం, ఎందుకంటే మనకు అందరికీ తెలుసు కదా ఇప్పటికే నాన్ వెజ్ వల్ల వాటిల్లో క్యాలరీ ఎక్కువ ఉంటుంది, వచ్చే నష్టాలు. ఇంకా ఫైబర్ వల్ల ఉపయోగాలు ఏంటో చూసుకుందాం. ఫైబరు అంటే మనకి ఆహారంలో పీచు పదార్థం. ఎందులో ఎక్కువ ఉంటుందంటే ఫైబరు
మనకి ధాన్యాలు, తృణధాన్యాలు, హోల్ గ్రెయిన్స్ అన్నమాట. హోల్ గ్రెయిన్స్ లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మిల్లెట్స్ తీసుకోండి, లేకపోతే మనకి ఇండియాలో ఏంటి బ్రౌన్ రైస్ తీసుకోండి, లేకపోతే రాగులు, సజ్జలు, ఇట్లాంటివన్నీ రకరకాలు మనకి దొరుకుతున్నాయి కదా. అట్లాంటి వాటన్నిటిలో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏంటి ఉపయోగం? ఒక రీసెర్చ్ లో తేలింది ఏంటంటే, ఎవరైతే ఎక్కువ ఫైబర్ తీసుకుంటారో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువ వస్తుంది అనమాట. అలా బ్రెస్ట్ క్యాన్సర్ ఒక్కటే కాదు, ఇక్కడ మేము బ్రెస్ట్ క్యాన్సర్ చూపించాము, బట్ చాలా రకాల క్యాన్సర్లు ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వలన రాకుండా ఉంటాయి. ఉదాహరణకి కోలాన్ క్యాన్సర్, అట్లాంటివి కూడా రాకుండా ఉంటాయి. మగవాళ్ళల్లో కూడా కొన్ని క్యాన్సర్లు ఫైబర్ ఎక్కువ తీసుకుంటే రాకుండా ఉంటాయి. ఇంకా ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మూత్రపిండ వ్యాధి కూడా తగ్గుతుంది. అసలు ఇది మాత్రం చాలా మందికి తెలియదండి. మనం రోజు తీసుకునే ఆహారంలో 5 గ్రాములు ఫైబర్ పెంచితేనే 11% కిడ్నీ డిసీజ్ తగ్గుతుందంట. మనం ఇంకా 33.5 గ్రాములు తీసుకుంటే గనక ఇంకా 53% తగ్గిపోతుంది ఇది కిడ్నీ డిసీజ్. సో ఫైబర్ వల్ల మనకి హార్ట్ డిసీజ్ రాదు, తర్వాత డయాబెటిస్ రాదు అంటే తగ్గించుకోవచ్చు, హార్ట్ డిసీజ్ ని కూడా తగ్గించుకోవచ్చు, క్యాన్సర్స్ ని తగ్గించుకోవచ్చు. తర్వాత మన పొట్టలో మైక్రోబయోమ్ అని ఉంటుందండి, సూక్ష్మ జీవులు మన పొట్టలో ఉంటాయి అన్నమాట, మంచి సూక్ష్మ జీవులు, వాటికి కూడా ఫైబర్ కావాలి. సో ఫైబర్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మీకు అందరికి ఇలాంటి టర్మ్స్ అలవాటు చేద్దామని, ఏంటంటే హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డయట్ అంటే ఏంటి అసలు? ప్లాంట్ బేస్డ్ డయట్ అంటే కూరగాయలు, మొక్కల ఆధారంగా వచ్చేది, మనం యానిమల్ ప్రోడక్ట్స్ తీసుకోకుండా అనుకున్నాం కదా. హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ అంటే మనకి రిఫైన్ చేయకుండా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వైట్ రైస్ హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ కింద రాదు, మైదా హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ కింద రాదు, పొటాటో చిప్స్ ప్లాంట్ ఫుడ్సే కదా అంటే అవి మళ్ళా హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ కింద రావు. ఏదన్నా రిఫైన్ చెయ్యని ఆహారాన్ని మనం హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డయట్. దానిలో కూడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు, పప్పు దినుసుల మీద కూడా కవర్ ఉంటే మంచిదండి. వాటి మీద కవర్ తీసేసి రిఫైన్ చేసే కంటే కూడా కవర్ ఉన్నవి తినడం చాలా మంచిదన్నమాట. ఒకవేళ మీరు చపాతీలు చేసుకోవాలనుకోండి, బయట నుంచి తెచ్చుకుంటే ఆ చపాతీ పిండిలో చాలా ఎక్కువ శాతం వాళ్ళు మైదా కలుపుతారనమాట. రాయడానికి మల్టీగ్రెయిన్ అనే రాస్తారు దాని మీద, మనం సరిగ్గా లేబుల్స్ చూసుకుంటే గనక మనకు అక్కడ మైదా కనిపిస్తుంది. సో సాధ్యమైనంత వరకు, అందరికీ కుదరకపోవచ్చు, బట్ సాధ్యమైనంత వరకు మీరు ఈ పిండ్లు ఆడించుకొని, సజ్జలు, రాగులు, ఇట్లాంటివన్నీ చక్కగా హోల్ గ్రెయిన్స్ అన్ని ఆడించుకుని పిండి చేసుకుని పుల్కాల్లాగా తీసుకోవచ్చు అన్నమాట. అట్లా పర్వాలేదు. అది హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్. ఇంకా హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డయట్ లో మేము ఏం చెప్తాము అంటే ఆయిల్ వద్దని చెప్తాం అనమాట. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆయిల్ కూడా రిఫైన్ చేస్తేనే వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఒక కప్పు, టేబుల్ స్పూన్ కూడా కాదు, సరే కప్పు ఇది పీనట్ ఆయిల్, మనకి వేరుశనగ నూనె ఉంటుంది కదా, ఇండియాలో బాగా ఎక్కువ వాడతారు. వేరుశనగ నూనె, ఒక కప్పు నూనె రావాలంటే ఎన్ని వేరుశనగ కాయలు మనము ప్రాసెస్ చేస్తే వస్తుంది? ఆ ఫ్యాక్టరీలకి అది వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా మనకి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక చిన్న మన అరచేతిలో నిండే నట్సే మనకి చాలా క్యాలరీలు అనుకున్నప్పుడు, ఇంకా నట్స్ లో నుంచి వచ్చే ఆయిల్ లో ఇంకెంత క్యాలరీస్ ఉంటాయి. క్యాలరీస్ ఎక్కువ ఉండటమే కాకుండా ఆయిల్ లో మనకి ఫైబర్ ఉండదు, మైక్రో న్యూట్రియన్స్ ఉండవు, విటమిన్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఆయిల్ ఒక్కటే కాదు, నెయ్యి కూడా, వాటి నెయ్యిలో కూడా మనకి ఏమీ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా చాలా మైన్యూట్ క్వాంటిటీస్ లో ఉంటాయి, మనకి ఉపయోగపడవు అనమాట. ఈ ఆయిల్ ఎక్కువ తినటం వలన క్యాలరీలు పెరగటంతో పాటు మన రక్తనాళాలు ఉంటాయి కదండి, రక్తనాళాల లోపల లైనింగ్ ఉంటుంది, దాన్ని ఎండోథీలియం అంటాం అన్నమాట. ఈ ఆయిల్స్ ఏం చేస్తాయంటే ఆ ఎండోథీలియం ని డ్యామేజ్ చేస్తాయి, పాడు చేస్తాయి. ఆ ఎండోథీలియం
డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి తద్వారా మనకి హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. దాంతో పాటు పీసీఓఎస్ మనం చెప్పుకున్నాం కదా, ఆడవాళ్ళలో వచ్చే హార్మోనల్ సమస్య, అవి కూడా ఎక్కువ అవుతాయి ఆయిల్ ఎక్కువ తినటం మూలన. ఇంకా ఇన్సులిన్, డయాబెటిక్స్ కి ముఖ్యంగా ఆయిల్ తక్కువ వాడి ఆయిల్ లేకుండా కూడా చేసుకుని తినే వాళ్ళకి డయాబెటిస్ బాగా ఇంప్రూవ్ అయిందని చాలా రీసెర్చ్ లో తెలిసిందనమాట. సో ఇన్సులిన్ బాగా పనిచేయాలి అంటే మన బాడీలో ఆయిల్ తక్కువ ఉండాలి. ఇంకా ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది రీసెర్చ్ లో చెప్పేది ఏంటంటే, మన ఇమ్యూన్ సెల్స్, మన బాడీలో ఉండే ఇమ్యూన్ సెల్స్ ఆయిల్ ఎక్కువగా ఉంటే సరిగ్గా పని చేయవంట. ఆయిల్ స్లిక్ లో అవి సరిగ్గా పని చేయవంట. సో ఇమ్యూనిటీ పెంచుకోవాలన్నా మనం ఆయిల్ తగ్గించుకుంటే మంచిది. అట్లాగే మనము మిల్క్ ప్రోడక్ట్స్, మనకి ఇండియాలో బాగా ఎక్కువైపోయింది కదండి మిల్క్ వాడటము. మన పూర్వీకులతో కంపేర్ చేస్తే మనం చాలా ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం. నెయ్యి కానీ, వెన్న కానీ, మనము ఇంతకు ముందు ఒక్క చిన్న స్పూన్ నెయ్యిలో ఉండే స్పూన్ కూడా చిన్నదే ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా బాగా ప్రతి స్వీట్స్ చేసుకున్నా, లేకపోతే ఏదైనా వంటలు చేసుకున్నా, ఏం చేసినా బాగా నెయ్యి తర్వాత వెన్న వేసి చేయడం బాగా అలవాటైపోయింది అనమాట. అది ప్యూర్ 100% ఫ్యాట్. పన్నీరు, చీజ్ వీటిల్లో కూడా 74% ఫ్యాట్ ఉంది. హోల్ మిల్క్ లో 49% ఫ్యాట్ ఉంది. హోల్ మిల్క్ లో షుగర్స్ కూడా ఉంటాయి దీంతో పాటు, ఇంకా మనకి అది కూడా నష్టమే. 2% మిల్క్ అంటే మేము వెన్న తీసేసిన పాలు తాగుతున్నామండి అని అనుకుని చాలా మంది హెల్దీగా తాగుతున్నాం అనుకుంటారు. దానిలో కూడా చూస్తే 35% ఫ్యాట్ ఉంటుంది. అది వెయిట్ పరంగా చూసుకుంటే 2%, కానీ ఫ్యాట్ పరంగా చూసుకుంటే 35% ఉంటుంది. అందుకని అండ్ మనం చెప్పుకున్నట్టు వేటిల్లో ఫైబర్ లేదు. సో వీటికి క్యాలరీ డెన్సిటీ ఎక్కువ, ఫైబర్ లేదు, ఫ్యాట్ విపరీతంగా ఉంది. వీటి వల్ల ఇంకా మన ఎన్విరాన్మెంట్ కి కూడా నష్టం అన్నమాట. చాలా మంది మేము వెజిటేరియనేనండి, మేము వెజిటేరియన్ ఫుడ్డే తింటున్నాము అని చెప్తారు. డాక్టర్ గారు మాకైనా కానీ మాకేమీ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని. కానీ వెజిటేరియన్ అంటే చాలా మంది వెజిటేరియన్ లో పాలు, పెరుగు, ఇందాక క్రితం స్లైడ్ లో మీరు చూసారు కదా, పాలు, పెరుగు, పన్నీరు, తర్వాత కొంతమంది ఎగ్స్ కూడా తింటారు వెజిటేరియన్ లో. ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే అది వీగన్ అవుతుంది. వెజిటేరియన్ అంటే ఓన్లీ మాంసం తినకపోవడము, గుడ్లు తినకపోవడం అనేది వెజిటేరియన్ అవుతుంది. వీగన్ లో చాలా మంది వీగన్ ఎందుకు అవుతారు అంటే, వాళ్ళకి జంతువుల మీద ఉన్న ప్రేమ, కరుణ, వాటి మూలన వీగన్ అవుతారు. అది నిజంగా చాలా గొప్ప పనండి. దాని మూలన ఏంటంటే ఎన్విరాన్మెంట్ కూడా బాగుపడుతుంది. మన చుట్టూ ఉన్న యానిమల్స్ కూడా చక్కగా హ్యాపీగా ఉంటాయి, ఎన్విరాన్మెంట్ కూడా బాగుపడుతుంది. కానీ వీగన్ లో కూడా ఏమవుతుందంటే, చాలా మంది వీగన్ ఫుడ్ బయట దొరికేది అదంతా చాలా ఆయిల్, డీప్ ఫ్రై చేసేయడం, ప్రాసెస్ చేసేయడం. ఇందాక చెప్పినట్టు పొటాటో చిప్స్ వీగనే, కానీ అవి హెల్తీ కాదు కదా. అట్లా అదే హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డయట్ మేము ఎందుకు ఇది రికమెండ్ చేస్తాము అంటే, దీనిలో మనకి ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్ చేసిన ఫుడ్ ఉండదు. తర్వాత చక్కగా పుష్కలంగా మనకి విటమిన్స్, మినరల్స్, ఫైటోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ అందుతాయి అన్నమాట. ఏదైనా జన్యుపరమైన ఇబ్బందులు అంటే జెనెటిక్ గా ఏమైనా ఇబ్బందులు ఉన్నా చక్కగా హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డయట్ తీసుకునే వాళ్ళకి ఆ జీన్స్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి అనేది కొన్ని రీసెర్చ్ లో తెలిసింది. చాలా మంది అడుగుతారు, మీరు పాలు తాగొద్దు అంటున్నారు, పెరుగు తినొద్దు అంటున్నారు, గుడ్డొద్దు అంటున్నారు, ఇంకా మాకు కాల్షియం ఎలా వస్తుందండి అని అంటారు. ఇక్కడ చూసుకుంటే గనక మనకి మిల్క్ లో కాల్షియం యాక్చువల్లీ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు యూనో ఈ ధాన్యాలు, సీడ్స్, తర్వాత లీఫీ వెజిటబుల్స్. మీరు ఇక్కడ చూసారంటే తోటకూర మనం ఎంత బాగా ఇంట్లో పెంచుకోవచ్చండి. తోటకూరలో అమరాంత్ అని ఉంది కదా, 530 మిల్లీగ్రాములు ఉందండి. అమరాంత్ లో మనకి కాల్షియం 530 మిల్లీగ్రాములు ఉంది. మనకి కౌస్ మిల్క్ లో చూసుకుంటే 120 మాత్రమే ఉంది. ఈ యానిమల్ ప్రోడక్ట్స్ లో మిల్క్ లో ఉన్న కాల్షియం మన బాడీలో అబ్జార్బ్ అవ్వడం కూడా సరిగ్గా అబ్జార్బ్ అవ్వదంట.
అదే ఈ ప్లాంట్స్ ద్వారా అంటే ఆకుకూరలు వీటి ద్వారా ఈ తర్వాత ఈ ఉన్నాయి కదా ధాన్యాలు, తర్వాత పప్పు దినుసులు, వీటి ద్వారా వచ్చే కాల్షియం బాగా అబ్జార్బ్ అవుతుంది అనమాట. అండ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు కాల్షియంతో పాటు మిగతా మన బాడీకి కావాల్సినవన్నీ అందుతున్నాయి ఇందులో. నెక్స్ట్ ఇది కూడా ఐరన్ ఎలాగండి, మేము మమ్మల్ని యానిమల్ ప్రోడక్ట్స్ తినద్దు అంటున్నారు, మాకు ఐరన్ ఎలాగా అంటే మనకి ప్లాంట్ ప్రోడక్ట్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంది. ఉదాహరణకి మనకి డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటే ములగాకులో ఐరన్ ఉంది. తర్వాత మనం చెప్పుకుంటే మస్టర్డ్ పౌడర్ లో, కొరియాండర్ సీడ్స్ లో ఉంది, మనకి శనగల్లో ఐరన్ ఉంది. తర్వాత వీట్, రాగి, జొన్నలు, వీటన్నిటిలో ఐరన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సెసమీ సీడ్స్ చూసారా, మనకి వాటిలో 15 మిల్లీగ్రాములు ఉంది ఐరన్. ఇదంతా మనం 10 గ్రాముల దానికి తీసుకుంటున్నాం అన్నమాట. అట్లాగే సబ్జా గింజల్లో ఐరన్ ఉంది. తర్వాత ప్రోటీన్, ఇది ఇంతకు ముందు మనకి ప్రాబ్లం ఉండేది కాదండి, ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టారు అందరూ. ఏంటంటే నేను ప్లాంట్ బేస్డ్ డయట్ తీసుకుంటున్నాను అని అనగానే నీకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతారు. మర్చిపోయారు మన వాళ్ళందరూ. ఒకప్పుడు మన పెద్దవాళ్ళందరూ వీటి ద్వారానే ప్రోటీన్ తెచ్చుకునేవారు. ఏంటంటే చక్కగా పప్పు దినుసులు, రకరకాల దాల్స్, సోయాబీన్, తర్వాత శనగలు, రాజ్మా, ఇలాంటి రకరకాల వాటి ద్వారా, పీస్, తర్వాత సోయా, అండ్ ఆల్సో మనకి డ్రై చేసిన ములగాకు, ములగాకులో చాలా ప్రోటీన్ ఉందండి. ఇవన్నీ అండ్ ఆల్సో ఇది మంచి ప్రోటీన్. యానిమల్స్ ద్వారా వచ్చే ప్రోటీన్ ఏమవుతుందంటే, మనం కీటో డైట్ అని మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా, యానిమల్స్ ద్వారా ప్రోటీన్ ఎక్కువ తింటే ఏమవుతుందంటే మన కిడ్నీస్ పాడవుతాయి. తర్వాత ఇంకా రకరకాల క్యాన్సర్స్ వృద్ధయ్యే ప్రమాదం ఉందన్నమాట. సో ప్లాంట్స్ ద్వారా వచ్చే ప్రోటీన్ వల్ల కిడ్నీస్ కూడా పాడవవు. ఇంకా మనకి ఆ ప్రోటీన్ తో పాటు ఫైబర్, వైటమిన్స్, మినరల్స్, ఇట్లాంటివన్నీ హోల్ ప్యాకేజ్ అందుతుంది. అందుకని మీరు ప్లాంట్స్ ద్వారా ప్రోటీన్ ఎలా వస్తుంది అనేది మర్చిపోండి. మీరు కూరలు ఊరికే ఉదాహరణకి చూపించాం ఇక్కడ, మీరు ఎలాగా చేసుకుంటే మంచిది. ఎక్కువ కూరగాయలు వాడుకునేటట్టు చూసుకోండి. ములక్కాయలు మనకి ఎంత బాగా దొరుకుతాయో ఇండియాలో, టొమాటోలు, కొంచెం శనగపప్పు, దోసకాయలు, ఇంకా మిగతా మనం వాడే కరివేపాకు, ఇంకా అట్లాంటివన్నీ వేసుకుని మంచిగా కూరలు చేసుకోండి. ఒక్కొక్కసారి మనము ప్రసాదాలు చేసుకోవాల్సి వస్తుంది. మన పండగలు అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అప్పుడు కూడా మనము జీవహింస చేయక్కర్లేదండి. ఏ యానిమల్ ని మనం పెట్టక్కర్లేదు పాల కోసం గాని వేటి కోసం గాని. ఎందుకంటే ఇప్పుడు బాదం పాలు బాగా దొరుకుతున్నాయి, ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. దొరకకపోయినా మనము కొన్ని బాదం పప్పులు రాత్రిపూట నానేసుకుని వాటర్ వేసుకుని మిక్సీ చేసుకుంటే పాలు వస్తాయి అన్నమాట. వాటితో పాయసం చేసుకోవచ్చు. తర్వాత ఏది చేసుకున్నా కూడా మనము పాలు, నెయ్యి ఇట్లాంటివి వాడవలసిన అవసరం ఉండదు. ఇది ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎక్కువ కూరలు తిని తక్కువ కార్బ్స్, ఇది మల్టీగ్రెయిన్ దోసతో పాటు తోటకూర వేపుడు, తర్వాత చక్కగా సాంబారు, తర్వాత పెసలు అన్నమాట. ఇట్లా పెట్టుకుని తింటే ఏంటంటే మీరు ఈ రిఫైన్డ్ కార్బ్స్ లేకపోతే కార్బ్స్ తక్కువ తింటున్నారు, ఆకుకూరలు తింటున్నారు, చక్కగా కూరగాయలు తింటున్నారు, తర్వాత పప్పు దినుసులు కూడా తింటున్నారు. తద్వారా ఏంటంటే ఇది సమతుల్యమైన ఆహారం కింద వస్తుందన్నమాట. సో మన ఇండియన్స్ మనం చాలా అదృష్టవంతులు అండి, ఎందుకంటే మనకు తెలుసు ఎలా వండుకోవాలో. ఇది కూడా అంతే, కీన్వా అని ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతుంది, బ్రౌన్ రైస్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే ఆకుకూరతో పాటు పప్పు, ఎక్కువ ఆకుకూర వేసి పప్పు చేసుకోవచ్చు. కూరలు ఎక్కువ తినాలండి. కూరలు ఎక్కువ తింటే ఏమవుతుందంటే మనకి క్యాలరీస్ తక్కువ తీసుకోవచ్చు, తద్వారా వెయిట్ లాస్ కూడా ఈజీ అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కూరలు చేసినప్పుడు ఆయిల్ లేకుండా చేసుకోండి. అస్సలు ఆయిల్ లేకుండా చేసుకోలేమండి అనుకుంటే అర స్పూను లేకపోతే పావు స్పూను కొంచెం తాళింపులో ఏదైనా వేసుకోండి. మానేయగలిగితే మరీ మంచిది. ఇది కూడా ఎక్కువ ఆకుకూరలు రోజు మన భోజనంలో ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోండి. చాలా మంది అంటారు మీరు ఏంటి యానిమల్ ప్రోడక్ట్స్ తినద్దు అంటున్నారు, తర్వాత పాలు, పెరుగు ఏం వద్దంటున్నారు, ఏం తినమంటారు మమ్మల్ని అని అడుగుతారు. ఎన్ని రకాలు చేసుకుని తినొచ్చునండి. ఇప్పుడు మనకి పెరుగుతున్న
దొరుకుతున్న ఆధునిక దాన్ని మనం హెల్దీగా ఉండేటట్టు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ క్యారెట్ బీట్రూట్ లడ్డూలండి. తర్వాత ఇంకా ఇడ్లీ చేసుకుంటే పిండిలో బీట్రూట్, తర్వాత కేల్ లీవ్స్ అట్లాంటివి వేసుకుని చేసుకోవచ్చు. ఏదైనా తోటకూర, బీట్రూట్, క్యారెట్ అట్లాంటి ఇడ్లీలో కలుపుకుని చేసుకుంటే ఏమవుతుందంటే పిండి తక్కువ తింటారు, కూరలు ఎక్కువ తింటారనమాట. అట్లాగే మనము ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు డేట్స్, నట్స్ అట్లాంటి వాటితో చేసుకోవచ్చు. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే కొంచెం అవి తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇలాంటి హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డయట్ తినడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఫస్ట్ కడుపు మార్చుకోక్కర్లేదు. చక్కగా మనకి విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అంతా అందుతుంది. డయాబెటిస్ బాగా కంట్రోల్ అవుతుంది. అండ్ కొంతమందికి అయితే రివర్స్ కూడా అవుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు, బీపీ తగ్గించుకోవచ్చు, గుండె జబ్బులు నివారించుకోవచ్చు, అసలు రాకుండా చేసుకోవచ్చు. క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుందన్నమాట. అండ్ ఆల్సో మందులు వాడే అవసరం తగ్గుతుంది. మన అన్నిటికంటే ముఖ్యమండి, మనం ఎన్ని మందులు వేసుకుని ఎక్కువ రోజులు బతికే కంటే మనం హ్యాపీగా ఎక్కువ రోజులు బతకడం మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అంటే మన జీవన నాణ్యత పెరుగుతుందన్నమాట. ఇవన్నీ మేము ఫస్ట్ లో శ్రీహరి గారు చెప్పినట్టు ప్లాంట్ బేస్డ్ లాస్ ఏంజలస్ అండ్ లాస్ ఏంజలస్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు మేము ఏం చేసామంటే ప్లాంట్ బేస్డ్ థర్స్డే, ప్రతి గురువారం మీరు ప్లాంట్ బేస్డ్ డయట్ తీసుకోండి అని చెప్పి వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఇందాక ఆయన చెప్పినట్టు 600 మంది ఉన్నారు ఇప్పుడు వాటిల్లో. తర్వాత ఎలా జాయిన్ అవ్వాలి అనేది కూడా మేము తర్వాత చెప్తాం అనమాట. ఇప్పుడు డాక్టర్ అనిత చెప్తారండి ఎక్సర్సైజ్ గురించి. నమస్కారం అండి, నా పేరు అనిత కన్కర్. నేను లాస్ ఏంజలస్ లో జనరల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈరోజు ఇప్పుడు డాక్టర్ శిరీష గారు చెప్పినట్టు మీకు డయట్ గురించి అంతా తెలిసింది. ఇప్పుడు ఎక్సర్సైజ్ గురించి కొంచెము నేర్చుకుందాము. ఇది ఫస్ట్ మనము ఇట్లా వెయిట్ లాస్ కావాలా, చాలా మంది ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఇప్పుడు అందరూ వెయిట్ ఎక్కువ ఉండి మనం నార్మల్ ఉన్నాము అని అనుకుంటున్నాము చాలా మంది. సో ఈ వెబ్సైట్ ఒక దీంట్లో లింక్ లో పోతే మీకు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇది బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, బిఎంఐ. నార్మల్ గా అయితే 25 పైన ఉంటే ఒబీస్, ఇది ఓవర్ వెయిట్ అంటారు. కానీ మన ఏషియన్స్ కి, ఇండియన్స్ కి మాత్రము బిఎంఐ నంబర్స్ తక్కువ అండి. సో ఇది 18.5 నుంచి 22, 23 లోపల ఉంటే నార్మల్ అండి. సో 23 పైన ఉంటే ఓవర్ వెయిట్, 27.5 మీద ఎక్కువ ఉంటే ఒబీస్ అన్నట్టు. కానీ ఇది అందరికీ ఇదే యూజ్ కాదు. ఇది కొంచెం మసిల్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇది ఎక్కువే ఉంటుంది, బట్ చాలా మందికి ఇది ఉపయోగం పడుతుంది. ఇది ఇంకొకటి మెజర్మెంట్ చేసుకోవచ్చు, వేస్ట్ మెజర్మెంట్. ఇది లెస్ దెన్ 90 సెంటీమీటర్స్ ఉండాల మెన్కి, ఇంకా ఆడవాళ్ళకి 80 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండాల. ఇది కాకుండా వెయిట్ అండ్ వేస్ట్ అండ్ హైట్ రేషియో అని ఉంటుంది. ఇది మనకు చాలా ఉపయోగం పడుతుంది ఇది మెజర్మెంట్. ఇవన్నీ ఒక ఐడియా వస్తుంది, అంటే మనం ఓవర్ వెయిట్ ఉన్నామా అని తెలుసుకునేదానికి. ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చండి, బట్ ఒక్కటి మన ఇండియన్స్కి నంబర్స్ వేరే, సో అందుకోసం ఇది చెప్తున్నాము. సో మనం ఇంతవరకు చూసి ఓకే వెయిట్ లాస్ తక్కువైతే ఇప్పుడే ఎట్లయితాము అంత, ఎన్నిసార్లు అందరూ ట్రై చేసింటారు, సో ఎప్పుడు తక్కువ కాలేదు. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు చాలా మందికి తెలిసింది ఇట్లా బరువు తక్కువ కావాలా అని. కానీ మనకు అవుతుందా ఇది చేసేదానికి అని అనుకుంటాం. సో కానీ ఓన్లీ 5 to 10% తక్కువ ఉన్నా కూడా అన్నిట్లో ఉపయోగం కనపడుతుందండి. సో అంత భయపడిన అవసరం లేదు. ఒక్కొక్కసారి వెయిట్ లో కనపడదు, అందుకోసమే ఆ వేస్ట్ అన్ని చెక్ చేసుకోవాలి. ఆ వేస్ట్ హైట్ రేషియో కూడా తగ్గితే మనకు చాలా ఉపయోగం తెలుస్తుంది. సో బీపీ తగ్గుతుంది, ఇంకా డయాబెటీస్ లో షుగర్స్ అన్ని తగ్గుతాయి, ఆర్థరైటిస్ ఆ నొప్పులు అన్ని తగ్గుతాయి.
ఇది మనకు ముందు సుశ్రుత అని 600 BCలో వైద్యుడు అప్పుడు ఈ ఎక్సర్సైజ్ గురించి చెప్పినారండి. అప్పుడు రాసినారు. సో ఇదేం మనకు కొత్త కాదు. సో చరక అనే వైద్యుడు కూడా ఇది డయాబెటీస్‌కి ఎక్సర్సైజ్ వల్ల ట్రీట్మెంట్ చేయొచ్చు అని అప్పుడే చెప్పినారు. సో ఇప్పుడు మనము అంత ఉపయోగం మందుల కోసమే వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల చూడలేదు. సో ఇది కొంచెం చూడండి. సో ఎక్సర్సైజెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో మనం జస్ట్ వాకింగ్ అనే కాదు, రకరకాలు అన్ని మన బాడీ హెల్తీగా ఉండేదానికి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఏరోబిక్ అంటే కొంచెం పరిగెత్తే ఫాస్ట్ వాకింగ్, రన్నింగ్ ఆ టైప్. ఇంకా స్ట్రెంగ్త్ అంటే బలము, మనము జిమ్ అట్లా పోనవసరం లేదు. ఇంట్లో ఉండే బాటిల్స్ వాటర్ వేసి లేకపోతే శాండ్ వేసి దాంతో స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, బలం మసిల్ ఎక్కువ అవుతుందండి ఈ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేస్తే. దాంతో మనకు చాలా ఉపయోగం ఉంటుంది. లైక్ డయాబెటీస్కి అట్లా అంతా. ఇది ఒబిసిటీలో కూడా మన మసిల్ ఎక్కువ ఉంటే మన మెటబాలిజం ఎక్కువ అవుతుందండి. సో ఊరికే ఉన్నా కూడా అది మనము మెటబాలిజంతో మనకు కొంచెం క్యాలరీస్ తగ్గుతూ ఉంటుంది. సో అదొక చాలా ఇంపార్టెంట్. యోగా అట్లా వాటితో కూడా అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ కూడా అది మన జాయింట్స్ అన్ని మూమెంట్స్ బాగుండాల. సో ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. బ్యాలెన్స్ అంటే అది చాలా ఇంపార్టెంట్. మనము ఎప్పుడు వింటాం పెద్దవాళ్ళు పడి ఫ్రాక్చర్ అయింది, మళ్ళీ దాంతో ఇంకా డయాబెటీస్ ఉండి, బీపీ ఉండి, ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చి ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. అందుకనే ఇప్పటి నుంచినే అందరూ బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ నేర్చుకోవాలి. యోగాలో కూడా ఉన్నాయి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మనము ఏంది ఇది ఇంత ఈజీ అనుకుంటాం కానీ బట్ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ కూడా ఇంక్లూడ్ చేయండి ఇవన్నీ. సో ఎంతసేపు చేయాలా అని అంటే మినిమం 150 minutes వారానికి చేయాలా. రెగ్యులర్ అయితే కొంచెం కష్టంగా ఉండే కఠినమైన ఎక్సర్సైజ్ అయితే 75 minutes చేయొచ్చు. అది మినిమమ్. బట్ మనకు వెయిట్ లాస్ కావాలా, డిసీజ్ రివర్సల్ చేసేదానికి కావాలా అంటే అప్ టు 300 minutes చేయాలా. సో ఇది ఎక్సర్సైజ్ జస్ట్ మనము వెయిట్ లాస్కి కొన్ని క్యాలరీస్ అయితే తగ్గుతుంది. మనము తినేసి ఎక్సర్సైజ్ చేస్తే క్యాలరీస్ పోతాయి అని అనుకోవద్దండి. కొంచెం తగ్గుతుంది మనము. బట్ వేరే విధానంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి మన బోన్ స్ట్రెంగ్త్, హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఎప్పుడు కాల్షియం తింటే బోన్స్ అని అట్లా అనుకుంటాము. బట్ కాల్షియం తింటే మనకు అంత ఉపయోగం ఉంది, కానీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చినాం కానీ అంత లేదు. మన ఎక్సర్సైజ్తో మన బోన్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. మళ్ళీ మనకి ఆకలి అయ్యే ఇది క్రేవింగ్స్ అంటారు, అది తగ్గుతుంది ఎక్సర్సైజ్ చేస్తే. మళ్ళీ నిద్ర బాగా వస్తుంది. ఇంకా మూడ్ చాలా హెల్తీగా ఉంటుంది. యాంగ్జైటీ అట్లాంటివన్నీ, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఒక రకమైన మనం మెడిటేషన్ చేసినట్టు ఉంటుంది మనం వాకింగ్ పోతే అట్లంతా. సో అట్లా చాలా ఉపయోగం పెడుతుంది. మళ్ళీ ఒక హ్యాపీ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ అంటారు, అవి కూడా బాగా పెరుగుతాయి. సో చాలా ఇంపార్టెంట్. మనం ఫుడ్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో ఎక్సర్సైజ్ కూడా అంతనే ఇంపార్టెన్స్ ఇవ్వాల. ఇంకొకటి మనము మైక్రోబయోమ్, ఇది ఒకటి కొత్తగా వింటున్నారు కొందరు అనుకుంటారు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు కిడ్నీస్ లాగా, లివర్ లాగా, హార్ట్ లాగా దీన్ని కూడా ఒక ఆర్గన్ అని ఇప్పుడు మనము మన బాడీని అంతా ఇదే కంట్రోల్ చేస్తుంది అని రీసెర్చ్లో తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్. సో ఇది మన ఫైబర్ తింటే ఎట్లా ఇంప్రూవ్ అవుతుందో అట్లనే మనం బయట వాకింగ్ పోతే గాల్లో నుంచి వచ్చిన అవన్నీ సూక్ష్మజీవులు మన ఇంటెస్టైన్లో ఉంటాయి. ఇవి అక్కడ ఉంటాయి. దీన్ని మైక్రోబయోమ్ అంటారు. ఎన్ని రకాల మైక్రోబయోమ్, రకరకాల జీవులు ఉంటే అంత మంచిది. ఇప్పుడు మనము చెట్లు ఆకులన్నీ వేసి ఒక తావున పెడితే ఎరువు అవుతుంది కదా, ఇట్లా చిన్న మైక్రో ఆర్గానిజమ్స్తోనే అది ఎరువు అవుతుంది. అట్లనే మన బాడీలో ఇంటెస్టైన్లో ఇవి ఉంటాయి. మనం ఫైబర్ అనేదాన్ని ఇస్తే
ఫైబర్ ఉండే వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని తింటే ఆ జీవులు బాగా బతికి ఇది మనం ఎరువులాగా తయారు చేసి మనకు ఉపయోగం వస్తుంది. సో మన అన్నిటికీ డయాబెటీస్ కానీ వెయిట్ లాస్ కానీ అన్నిటికీ బాగా ఉపయోగం వస్తుంది. మళ్ళీ అదే ప్రోబయాటిక్స్ తీసుకునేస్తే సరిపోతుంది అని చాలా మంది ఇప్పుడు కొంటున్నారు. అది మాత్రము తీసుకోవద్దండి. ఇది మన ఫుడ్స్ తోనే వస్తుంది. సో నెక్స్ట్ ఇది సో ఒక మనం ఇంతకు ముందు కూడా చెప్పినాము, మనం టీవీ చూస్తా ఉంటే మనము ఆలోచన లేకుండా తినేస్తాము. అది కాకుండా ఇంకొకటి ఏమంటే సిట్టింగే ఇప్పుడు ఒక కొత్త డిసీజ్ అని అంటున్నారు. అది ఏమైతుందంటే ఒక రీసెర్చ్ ఒక స్టడీలో ఏం చేస్తా అంటే కొందరిలో టీవీ ఉంది, కొందరిలో టీవీ లేదు. టీవీ ఉండే వాళ్ళ ఇంట్లో ఆయుసు అప్ టు 6-7 years తగ్గిందంట. అది ఎందుకు అని అంతా చూస్తే ఏమి డిఫరెన్స్ అంటే అదే కూర్చునేది. సో ఇప్పుడు ఇదే మన ఐటీలో ఉండే వాళ్ళు కూడా ఎప్పుడు కంప్యూటర్ ముందరే ఫుల్ డే కూర్చొనే ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ జిమ్ 1 hour చేస్తున్నాము అంటారు, కానీ వాళ్ళకు కూడా ఉపయోగం రాలేదు. ఇంతసేపు కూర్చుంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందుకోసం ఎవ్రీ 20 minutes కొంచెం లేచి 1 minute అన్న మూవ్ చేసి స్ట్రెచ్చింగ్ చేయాలా, లేకపోతే ఎవ్రీ అవర్కి ఒక 3-4 minutes వాకింగ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఐటీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో గమనించండి, ఐటీనే కాదు స్టూడెంట్స్ పిల్లలు అంతా ఇప్పుడు మనము కంప్యూటర్ ముందరే ఉంటున్నాం, టీవీ ముందరే ఉంటున్నాము. సో లేసి ఆ బ్రేక్ లో మీరు ఆ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్, బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని నేర్చుకొని ఆన్లైన్ అంతా ఉన్నాయి, పర్సనల్ ట్రైనర్ ఎవరన్నా అడిగి నేర్చుకొని చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో అది జంక్ ఫుడ్ కూడా తినేది మనకు అప్పుడు తెలియదు, ఏం తింటూనే ఉంటాము. సో ఏదైనా ప్యాకేజ్ ఫుడ్ ఉంటే కొంచెము న్యూట్రిషన్ ఫ్యాట్ ఇది లేబుల్స్ చదివేది కొంచెము నేర్చుకోండి. సో ఫ్యాట్ క్యాలరీస్ 20% కన్నా తక్కువ ఉండాలి టోటల్ కన్నా. సో అదొక్కటి బాగా గమనించుకోండి వెయిట్ లాస్ ఉండేవాళ్ళు చేసుకునేది. మళ్ళీ ఇంకోటి ఇంగ్రీడియంట్స్ మాత్రము తప్పకుండా చూడండి. ఇంగ్రీడియంట్స్ లో ఫస్ట్ 3 ingredients లో షుగర్ ఉంటే అది మాత్రం మీకు వెయిట్ లాస్ కి ఇది యూజ్ కాదు. సో అదొక్కటి చూడండి. మళ్ళీ ఆడ 100% ఉండాలి. ఏదన్నా ఇప్పుడు మనం హోల్ ఫుడ్స్ అంటున్నాం కదా, మైదా అట్లా అన్నీ ఉంటే పనికిరాదు. సో 100% పిండి అట్లా ఫ్లవర్ ఉంటే అది తీసుకోవాలి. ఒకసారి మనకు మిల్లెట్స్ ఉప్మా అట్లన్నీ అమ్ముతుంటారు, కానీ ఇంగ్రీడియంట్స్ చూస్తే ఓన్లీ 10% మిల్లెట్స్ ఉంటుంది, మీద అంతా వీట్ ఫ్లవర్ అట్లా పిండి మామూలుగా ఉంటుంది. సో కేర్ఫుల్గా చూసుకోండి. సో ఇది మన ఎక్సర్సైజ్ ఇంతకుముందు చెప్పినాం కదా, ఎందుకు కూర్చొని ఉంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకంటే ముందు కాలం మనం కూర్చునేది లేదు, ఇట్లా ఏదో ఒక పనికి పోతూ ఉంటాము, చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అది లేదు కాబట్టి మనము అలవాటు చేసుకోవాలా. గార్డెనింగ్ కానీ, లైక్ లిఫ్ట్లు ఉంటే వాక్ చేసేది కానీ, ఇంకా కంప్యూటర్లో పని చేయాలంటే స్టాండింగ్ డెస్క్ అని దొరుకుతుంది, అది తీసుకొని లైక్ లంచ్ టైంలో వాకింగ్ చేసేది. ఏదైనా షాపింగ్ పోవాలంటే నడుచుకొని పోయి షాపింగ్ చేయండి. ఇవన్నీ నీట్ ఎక్సర్సైజెస్ అని చెప్తున్నారు. నాన్ ఎక్సర్సైజ్ కానీ ఎక్సర్సైజ్ అవుతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. జస్ట్ లైక్ మన గుడ్ ఫుడ్ తినే వాటిలో అంతనే ఇంపార్టెన్స్ ఇవ్వాల ఇది. సో ఎనీ హాబీస్ అంతా స్టార్ట్ చేసుకోండి. సో ఇది నెక్స్ట్ ఇది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, ఇది నిద్ర. మనం నిద్ర అంటే వేస్ట్ అని అనుకుంటాం, చాలా మంది నిద్రపోతే ఆ టైం అయిపోయింది వేస్ట్ అయిందని. కానీ మనం చేసేదానికన్నా నిద్రలోనే ఎక్కువ మన బాడీ చాలా పని చేస్తూ ఉంటుంది. మీరు ఎంత నిద్రపోతే, మీరు వినింటారు ఏదైనా ఎగ్జామ్ ఉంటే బాగా నిద్రపోతేనే మార్నింగ్ మీకు బాగా గుర్తుంటుంది అని అట్లా. సో మీరు నిద్రపోతే మీకు చేసే పనులు కూడా తొందరగా అర్థమవుతాయి. ప్లస్ ఇది ఇప్పుడు ఒబిసిటీ, ఇది వెయిట్ లాస్ మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి మెయిన్లీ నిద్ర తక్కువ ఉంటే క్యాలరీలు తీసుకోవడము ఇది ఎక్కువ అవుతుంది.
ఎక్కువే కాకుండా మనము యూజువల్లీ షుగర్ ఉండే క్యాలరీస్, ఫ్యాట్ ఉండే పదార్థాలు అవి మనకు నచ్చుతాయి నిద్ర తక్కువ ఉంటే. కరెక్ట్‌గా బాగా నిద్రపోతే నెక్స్ట్ డే క్యాలరీ తినేది కూడా తగ్గుతది అని చాలా స్టడీస్ కనిపెట్టినారు. సో ఎంత వరకు పనుకోవాలా అంటే మినిమమ్ 7 గంటలు 7-9 గంటలన్నా పనుకోవాలా. సో నిద్ర బాగా ఇది పనుకోకపోతే ఇది గర్లిన్ అని ఒక హార్మోన్‌ను ఎక్కువైతది. అందుకోసం మనకు ఆకలి ఎక్కువైతది. ఇది ఒకసారి అనుకుంటాము ఈరోజు పనుకోకపోతే రేపు మేకప్ చేస్తాము అని. అట్లా వర్క్ కాదు. ఎవ్రీడే 7-9 అవర్స్ పనుకోవాల. ఒక్కరోజు నిద్రపోకపోయినా కూడా నెక్స్ట్ డే డయాబెటిస్ ఉండేవాళ్ళు కావాలంటే చెక్ చేయొచ్చు. షుగర్స్ ఎక్కువైపోతాయి. సో అది చాలా ఇంపార్టెంట్. మనం ఫుడ్ లాగే ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తే స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇవల్ల. సో ఇది నిద్ర లేకపోతే జస్ట్ ఇది మన వెయిట్ గెయిన్ అవుతుంది. మనం యూజువల్లీ అనుకుంటాం నిద్రపోతే వెయిట్ గెయిన్ అవుతామని, కానీ నిద్ర లేకపోతే కూడా వెయిట్ గెయిన్ అవుతాము. ఇంకా డయాబెటీస్, షుగర్స్ ఎక్కువ అవుతాయి, బీపీ ఎక్కువ అవుతుంది. ఇంకా ఇది అయితే చాలా మందికి తెలీదు, ఆల్జైమర్స్ ఇక్కడ ఎక్కువ అవుతుంది మన ఇండియాలో. సో స్లీప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానికి మనకు బాడీలో ఇట్లా ఆర్టరీస్, వెయిన్స్ లాగా లింఫ్ అని అది కూడా వేరే లిక్విడ్ అది క్లీన్ అవుతా ఉంటుంది మన బాడీలో. అట్లా బ్రెయిన్లో క్లీన్ చేసేది అది రాత్రిలోనే పనుకున్నప్పుడే ఎక్కువ అవుతుంది. సో మనం నిద్రపోకపోతే అది చేయదు. సో అప్పుడు ఒక ఆల్జైమర్స్, డిమెన్షియా అవన్నీ వస్తున్నాయి. సో చాలా ఇంపార్టెంట్. సో పెద్దగా అయినారు మర్చిపోతున్నారు అని అట్లా అనుకోవద్దండి. ఇది బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ప్రాబ్లంతో మనకు డిమెన్షియా, ఆల్జైమర్స్ ఎక్కువ అవుతుంది. సో ఇది ఒక స్లీప్ సైకిల్ ఒక పెట్టినాను. ఇది మీకు ఇది చేస్తామని. ముందు మనకు 100 years కిందట ఎలక్ట్రిసిటీ ఫస్ట్ వచ్చింది. సో అప్పటి నుంచి మనము ఇది ఆల్మోస్ట్ 1 hour తగ్గిపోయింది మన సైకిల్, మనము పనుకునేది. సో మనం పనుకున్నప్పుడు ఇట్లా డిఫరెంట్ సైకిల్స్ పైకి కిందికి ఈ కర్వ్ చూస్తే మీకు తెలుస్తుంది. స్టేజ్ 1 నుంచి 4 పోతాం, మళ్ళీ REM స్లీప్, అదే అప్పుడు మనకు కళలు వస్తాయి, ఆ స్లీప్కి వస్తాం. మళ్ళీ స్టేజ్ 1, 2, 3, 4 పోయి మళ్ళీ అట్లా కళ వచ్చే స్లీప్కి అట్లా పోతాం. సో అట్లా ఎన్ని సైకిల్స్ అవుతుంది. సో ఒక్కొక్క సైకిల్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అన్ని. అందుకోసమే మనము 7-9 hours చెప్తున్నాం పనుకోవాలని. ఫస్ట్ సైకిల్స్ లో మన జస్ట్ బాడీ రిపేర్ అవుతుంది. ఏదన్నా మనం ఎక్సర్సైజ్ చేస్తే కాళ్ళ నొప్పులు ఏదన్నా అయింటాయి కదా, మజిల్ ఇవి టేర్ అయింటాయి, అట్లాంటివన్నీ కొంచెం రిపేర్ అట్లాంటివి చేస్తుంది. మళ్ళా ఏమన్నా మనం చదువుకునింది ఏమన్నా అయ్యేటివన్నీ ఒక్కొక్క ఫైల్స్ లో పెట్టేస్తుంది. చిన్నగా ఉంటుంది REM స్లీప్ ఫస్ట్ సైకిల్స్ లో. మళ్ళీ రెడ్ ఆరో చూడండి, REM స్లీప్ పైన పెద్దగా అవుతుంది లాస్ట్ సైకిల్స్ లో. సో ఆ టైంలోనే మనకు మైండ్, ఇది బ్రెయిన్ క్లియరెన్స్ రిపేర్ అయ్యేది అంతా ఆ టైం. ప్లస్ మనము ఏవేవి ఆలోచన ఉంటాయో అవన్నీ ఫైలింగ్ కనెక్షన్స్ అవుతాయి ఇక్కడ. సో ఒకసారి అంటారు కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే రాత్రి పనుకొని తెల్లారు లేసే లోపల తెలుస్తుందని. ఈ REM స్లీప్ లో ఆ పనులన్నీ అవుతుంది. సో ఈ మనం నిద్ర తక్కువ అయితే, ఇది ఇప్పుడు ఆల్రెడీ ఒక సైకిల్ తగ్గిపోయింది మనకు ఈ ఎలక్ట్రిసిటీ వచ్చి, ఇంకా తగ్గించినాం అనుకో, ఒక లాస్ట్ సైకిల్ తగ్గిపోతే అది మనకు చాలా, మనకు హెల్తే కాదు మెంటలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది మీకు దిస్ ఈజ్ అనదర్ స్లైడ్, ఆ క్యాలరీ స్లైడ్ అయినాక ఇది ఒక్కటి ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకొని స్లీప్ గురించి ఆలోచించండి. అది కష్టమైతే దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ టు ఇంప్రూవ్ స్లీప్. సో ఇంకొక ఇది మీకు వెయిట్ లాస్ కి ఉపయోగం పడేది, ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని వింటారు, రెగ్యులర్ ఉపవాసము. ఇది చాలా మటుకు పనిచేస్తుంది. ఇది మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళా మన కడుపు మీద
అది మోస్ట్ ఇంపార్టెంట్. బెల్లీ ఫ్యాట్ ఉంటది కదా, కొవ్వు. దాని నుంచినే మనకు ఈ డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోమ్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. సో అది తగ్గుతుంది. ఇప్పుడు రెగ్యులర్ మనము క్యాలరీస్ తక్కువ తినే వాళ్ళకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది చేసిన వాళ్ళకి అది కొంచెం బాగా తగ్గుతుంది అని చెప్తారు. మళ్ళా ఆకలి కూడా దీంతో ఎక్కువ ఉండదు. క్యాలరీ రిస్ట్రిక్టింగ్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ గర్లిన్ హార్మోన్ అంటుంది కదా, అది రెగ్యులర్ క్యాలరీస్ తక్కువ తినే వాటిల్లో వాళ్ళకు ఉంటుంది. అందుకని వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది. కానీ ఉపవాసం చేస్తే వాళ్ళకి అది అంత ఆకలి ఉండదు. మళ్ళా సో రకరకాలు ఉన్నాయండి. సో 16 to 18 అవర్స్ ఫాస్టింగ్ ఉండి ఇంకా 5 to hours లోనే తినేది. ఆ టైంలో కూడా తినేది కూడా మనము మళ్ళీ ఫ్యాటీ ఫుడ్స్ అట్లా తినకూడదు. వెన్ యూ బ్రేక్ ద ఫాస్ట్ కొంచెము స్టీమ్డ్ ఫుడ్, ఈ హోల్ ఫుడ్, ప్లాంట్ బేస్డ్ ఆ టైప్లలో తింటే చాలా మందికి వెయిట్ లాస్కి ఉపయోగం పడుతుంది. ఇది ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాము. డాక్టర్ శిరీష గారు చెప్తారు. చాలా బాగా చెప్పారు. ఎక్సర్సైజ్ గురించి, స్లీప్ గురించి డాక్టర్ అనిత. అవన్నీ మనం పాటిస్తే ఎంత బాగుంటుందో. ఇప్పుడు మోటివేషన్, ఇప్పుడు చాలా మంది ప్రయత్నిస్తారు, మేము వెయిట్ తగ్గాలి అయినా తగ్గట్లేదు అని చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ మనం ఏదైనా సరే, ఎక్సర్సైజ్ అయినా సరే, మెడిటేషన్ అయినా, యోగా అయినా ప్రతిరోజు చేస్తూ ఉంటేనే అది అలవాటుగా మారుతుంది. సాధ్యమైనంత వరకు మోటివేషన్ ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అది ఒక రోజు చేస్తే వెయిట్ తగ్గడం అనేది జరగదు. ఎవరికైనా సరే బరువు తగ్గాలి అంటే మీరు కన్సిస్టెంట్ గా దీర్ఘకాలికంగా చేయాలన్నమాట. ఇప్పుడు మేము చెప్పే హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డయట్ లో మీకు ఏమవుతుందంటే, అలా చక్కగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవి ఎక్కువ తీసుకుని రిఫైన్డ్ గ్రెయిన్స్, ఫ్యాట్ ఇవి తక్కువ తీసుకోవడం వలన మీరు అది ఒక డయట్ గానే మీరు భావించరు. అది ఎలా ఉంటుందంటే మీకు ఇంకా అది జీవన శైలి, ఇంకా మీరు ఇంకా అదే ఫాలో అవుతారు. దానివల్ల ఆరోగ్యం పెంపొందించడంతో పాటు మీ బరువు కూడా తగ్గుతుంది. సో మోటివేషన్ కి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆలోచన, మనకి ఒక ఆలోచన వచ్చింది, దాన్ని ఆచరణలో పెడితే ఆలోచన ఆచరణ కలిపితే మనకు ఫలితం దొరుకుతుంది అనమాట. సో ముందుగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఆ కోరిక బలంగా ఉండాలి. అది ఉన్నప్పుడే వాళ్ళు ప్రయత్నిస్తారు. కొంతమంది మేము చూడటానికి బాగుంటాము అందుకని బరువు తగ్గుతాము అనుకునే కారణం కంటే కూడా ఆరోగ్యం పెంపొందించుకుందాం, అందుకు బరువు తగ్గుదాము అనుకున్నప్పుడు అలాంటి కారణానికి వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ అవుతారనమాట. బరువు తగ్గడం వల్ల బీపీ తగ్గుతుంది, షుగర్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లా అది మనం ఒక ప్రణాళిక చేసుకోవాలి. ఏంటంటే మనకి ఒక మార్పు రావాలి అంటే మీరు చక్కగా ఒక ప్రణాళిక వేసుకోండి. ఎట్లా భోజనం తయారీ, అసలు ముందు షాపింగ్ నుంచి మొదలవుతుంది. మనము గ్రోసరీ షాపింగ్ అంటే మనం బయటకు వెళ్ళి ఆహారం తెచ్చుకునే దగ్గర నుంచి మనకి వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. మనం ఎలాంటి ఆహారం కొనుక్కుంటాం, ఎక్కువగా ఆకుకూరలు, తర్వాత పండ్లు, కూరగాయల్లో కూడా పీచు తక్కువ ఉన్న కూరగాయలు ఇందాక మనం చెప్పుకున్నట్టు అట్లాంటివన్నీ మీరు చేసుకోండి. తర్వాత రకరకాల హెల్తీగా కుక్ చేసుకునే క్లాసెస్ కూడా చాలా మంది తీసుకుంటున్నారు. అట్లాంటి వాటికి ఎన్రోల్ అవ్వండి, అప్పుడు మీకు బాగా మోటివేషన్ వస్తుంది అనమాట. తర్వాత యోగా క్లాసెస్ ఇలాంటివి అటెండ్ అయితే ఏంటంటే తెలియకుండానే మీరు ఒక రూట్ లో పడిపోతారు. అలాగా నిద్ర సమయం, ప్రతిరోజు ఒక సమయంకి నేను నిద్రపోవాలి అని గట్టిగా పెట్టుకుని మరుసటి రోజు నిద్ర లెగవంగానే నేను వాకింగ్కి వెళ్తాను, లేకపోతే యోగా చేస్తాను. అట్లా పెట్టుకుంటే ఏంటంటే ఒక షెడ్యూల్ మనకు అలవాటు అయిపోతుంది. తర్వాత మీరు వెయిట్ తగ్గుదాం అనుకున్నా, లేకపోతే ఇలాంటి మంచి ఆహారపు అలవాట్లు మొదలు పెడదామన్నా కూడా మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి అందరికీ చెప్పండి. ఎప్పుడైనా మనం చేసేది చెప్తే ఏమవుతుందంటే మనకి సపోర్ట్ ఇస్తారు, మనం ఆరోగ్యంగా ఉండటమే ఇష్టపడతారు. ఎవరైనా, మన స్నేహితులైనా మన కుటుంబ సభ్యులైనా మనం ఆరోగ్యంగా ఉండటానికే ఇష్టపడతారు. ఎవరన్నా నువ్వు అత్తినట్లేదా ఇంకేం తింటావు నువ్వు అని అట్లా కొంచెం అన్నా కూడా మీరు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మీరు ఎందుకు చేస్తున్నారు, మీ ఆరోగ్యం కోసం చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. మీరు అలా చేస్తూ ఉంటే క్రమేణా ఏమవుతుందంటే స్నేహితులైనా, తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులైనా మీకు సహకరిస్తారు.
ఇంకా ఇందాక చెప్పినట్టు లాటా వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఆలోచించి వాళ్ళు మనము ఒక ఇండియన్ ఆర్గనైజేషన్, మనము సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వీళ్ళు చాలా బాగా చేస్తారండి లాస్ ఏంజలస్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు. అలాంటి వాటితో పాటు వాళ్ళు ఏంటంటే ఆ మెంబర్స్ కి, అక్కడ ఆ సిటీలో ఉన్న మెంబర్స్ కి వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు మొదలు పెట్టారనమాట. డూయింగ్ గుడ్, గ్రేటర్ గుడ్ అంటారు కదా, ఎక్కువ మందికి మంచి చేయడం అనేది మన జీవిత ఆశయంగా ఉండాలి. అలాంటిది లాటా వాళ్ళు చేస్తున్నారు. సో దానిలో భాగంగానే వాళ్ళు ఇలాంటి సెమినార్స్ ఇవన్నీ చేస్తున్నారు. చేసేసి వదిలేకుండా వాళ్ళు ఏం చేశారంటే, మార్చిలో మేము సెమినార్ చేసిన తర్వాత లాటా ప్లాంట్ బేస్డ్ థర్స్డే అనే గ్రూప్ క్రియేట్ చేశారు ముందు. ఇప్పుడు అది గ్రూప్ కాస్త గ్రూప్స్ అయినాయి. ఇప్పుడు దగ్గర దగ్గర 4 గ్రూప్స్ ఉన్నాయి. చాలా మంది ఉన్నారనమాట వాటిల్లో. మీరు జాయిన్ అవ్వాలి అంటే కనుక లాటా పేజ్ లో, ఫేస్బుక్ పేజ్ లో దాని వివరాలు అవన్నీ ఉంటాయి. సో మీరు తగ్గాలి, ఆరోగ్యంగా అవ్వాలి అనుకుంటే మీకు చాలా మంది సహకరిస్తారు. మేము డాక్టర్ అనిత, నేను కూడా మీకు అందుబాటులో ఉంటాము. ఎప్పుడన్నా అవసరం అయితే కనుక మీరు లాటా పేజ్ లో, లేకపోతే మాది ప్లాంట్ బేస్డ్ లాస్ ఏంజలస్ అని, ప్లాంట్ బేస్డ్ ఇండియా అని మాకు కూడా ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి. వాటిల్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అదే చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే నన్ను రిస్ట్రిక్ట్ చేసేస్తున్నారు అని అనుకుంటారు. అట్లా ఏమీ కాదు. మన చేతిలో ఉన్నవి మనం చేయగలగాలి. ఇప్పుడు మనం బరువు తగ్గాలనుకున్నాం, మనం ఆరోగ్యంగా అవ్వాలనుకుంటున్నాం. అప్పుడు మన చేతిలో ఏముంది? మనం సమయానికి నిద్రపోగలుగుతాం. తర్వాత మనం ఎవరిని అనుసరించాలి? ఇప్పుడు ఉదాహరణకి ప్లాంట్ బేస్డ్ లాస్ ఏంజలస్ మా పేజ్ ఉంది. మీరు అందులోకి వెళ్తే మీకు రకరకాల ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. తర్వాత మా బ్లాగ్ లో రకరకాల ఆరోగ్యంగా, న్యూట్రిషియస్ గా, తర్వాత హెల్దీగా చేసుకునే వంటలు కనిపిస్తాయి. అట్లాగే ఏమి తినాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. నేనేం తినాలి అనేది మన చేతిలోనే ఉంటుంది. మనం ఆరోగ్యంగా తినాలి అనుకుంటే తినచ్చు. తర్వాత సహాయం, మీకు అవసరమైనప్పుడు సహాయం అడగటానికి మీరు ఎప్పుడు వెనకాడకూడదు. అట్లా మన చేతిలో ఉన్నవి మనం చేసుకోగలిగితే ఏంటంటే మనం తొందరగా ఆరోగ్యం పొందొచ్చు. ఇంకా మేము అన్ని చేస్తున్నాము, అయినా మేము బరువు తగ్గట్లేదు, మాకు కొన్ని చిట్కాలు చెప్పండి అని అడుగుతూ ఉంటారు. డాక్టర్ మైకల్ గ్రెగర్ అనేసి ఈ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ లో ఆయన చాలా పెద్ద మంచి రీసెర్చ్ అన్ని చేసి చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. ఆయన ఒక బుక్ రాశారండి, దాని పేరు హౌ నాట్ టు డయట్. డయట్ అనేది చేయకుండా ఎలా మనము వెయిట్ తగ్గచ్చు, లేకపోతే ఎట్లా ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది ఒక పుస్తకం రాశారనమాట. దానిలో మేము కొన్ని తీసుకున్నాము. ఇవన్నీ మనకి ఇంతకు ముందు తెలిసినవే. భోజనం చేసే ముందు నీళ్లు తాగితే మనము ఏంటంటే కొంచెం ఆహారం తగ్గించుకుంటాం. అలా కాకుండా మనము భోజనం చేసే ముందు చక్కగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కూరగాయలు, పచ్చి కూరగాయలు లైక్ కీరా దోసకాయ, తర్వాత లెట్యూస్, ఇలాంటివన్నీ తీసుకుని కొంచెం టొమాటోస్, ఈ 3 కలుపుకొని సాలెడ్ లాగా చేసుకుని ముందు అది తినచ్చు అనమాట. వీళ్ళు ఎక్కువ నీళ్లు తాగలేకపోతున్నాము, అమ్మో ఎలా అంటే చక్కగా నిమ్మకాయ పిండుకోండి. ఆ నీళ్ళల్లో కొంచెం మనకి పుదీనా ఆకులు దొరుకుతాయి కదా, చక్కగా పుదీనా ఆకులు కడిగేసి పుదీనా ఆకులు వేసి అవి ఫ్లేవర్డ్ వాటర్ లాగా తాగడానికి బాగా ఈజీగా ఉంటుంది అనమాట. అట్లాంటివి తాగొచ్చు. లేదు అంటే మనం ఇంట్లో పెట్టుకునే టీస్, మన దగ్గర ఆమ్లా అంటే ఉసిరికాయ దొరికితే గనక ఉసిరికాయ టీ, అట్లాంటివి ఏదైనా టీస్ తాగితే కూడా మనం కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటాం అనమాట. మనకి ఆకలి లేకపోయినా గానీ ఒక్కొక్కసారి క్రేవింగ్స్ అంటారు, అంటే ఏదో తినాలనిపిస్తూ ఉంటది, అది ఆకలి కాదు. అలా అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం సేపు అలా కిచెన్ లో ఉంటే కనుక మీరు కిచెన్ బయటకు వెళ్ళిపోండి ఒక 20 నిమిషాలు, లేదంటే బయటకు వెళ్ళి ఆరు బయట నడవండి. అప్పుడు మీకు ఆ కోరిక తగ్గిపోతుంది అనమాట. తర్వాత ఇంకా కొన్ని చిట్కాలు ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ అని, వెనిగర్స్ దొరుకుతాయి కదా, ఆ వెనిగర్స్ మనము తినే ఆహారం మీద జల్లుకుంటే, అల్లం ఎక్కువ వాడుకుంటే, జీలకర్ర అలాంటివి ఎక్కువగా వాడుకుంటే ఏంటంటే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. మీకు ఒక్కొక్కసారి సడన్ గా స్వీట్ తినాలనిపిస్తుంది, లేకపోతే ఏదైనా చిరుతిళ్ళు తినాలనిపిస్తుంది, జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు
మీరు పండు ఏదో ఒక యాపిల్ కాయో లేకపోతే జాంకాయలు, మరీ మంచిది అసలు జాంకాయలు తింటే, జాంకాయలు లేకపోతే దానిమ్మకాయలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తినేసేయండి. అందుకనే వెయిట్ లాస్ అనేది మనము ఇంటికి తెచ్చుకునే కూరగాయలు, గ్రోసరీస్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ఇంట్లో జంక్ ఫుడ్ పెట్టుకుంటే జంక్ ఫుడ్ తింటాం. మన ఇంట్లో జంక్ ఫుడ్ లేకపోతే అసలు జంక్ ఫుడ్ తినే అవకాశమే ఉండదు కదా. సో అందుకని మనం ఇంట్లో ఏమేం పెట్టుకుంటామో ముందు మార్చుకోవాలన్నమాట. ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మనకి అందుబాటులో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆకలేసినప్పుడు మనం దానికి అవి తినడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఇందాక డాక్టర్ అనిత గారు చెప్పినట్టు ఉపవాసం 16 గంటలు ఏమీ తినకుండా ఉండడము, అలాంటి ఉపవాసాలు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. మనం రాత్రి 7 లోపు తినేసామనుకోండి, అప్పుడు మనకి మెటబాలిజం బాగా అవుతుంది తిన్న ఫుడ్. 7 తర్వాత రాత్రి తింటే ఏమవుతుందంటే మనం తిన్న తర్వాత పెద్ద యాక్టివిటీ ఉండదు కదా రాత్రిపూట. అందుకని 7 లోపల తింటే వెయిట్ లాస్ బాగా అవుతుందని చాలా మంది చెప్తారనమాట. ఇంకా నిద్ర మనం అందరము ఇంప్రూవ్ చేసుకోవాలి. నిద్ర ఇంప్రూవ్ చేసుకుని మనం వెయిట్ తగ్గచ్చు. ఇంకా కంప్యూటర్ పని చేసేటప్పుడు నుంచొని చేయడము, ఎక్కువసేపు కూర్చోకుండా ఉండడము, మధ్య మధ్యలో లెగవటము, ఇట్లాంటి చిట్కాలు కూడా ఉపయోగించుకుని మీరు బరువు తగ్గచ్చు అన్నమాట. ఇంకా మేము మొదట్లో చెప్పినట్టు ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ప్లాంట్ బేస్డ్ డయట్ తీసుకునే వాళ్ళు B12 సప్లిమెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకు అంటే B12 సప్లిమెంట్, B12 లెవెల్స్ బాడీలో తగ్గితే కనుక మనకి చాలా న్యూరలాజికల్ డ్యామేజెస్ వస్తాయి అన్నమాట. అందుకని కంపల్సరీ B12 తీసుకోవాలి. 500 మైక్రోగ్రామ్స్ రోజుకి ఒక్కసారి తీసుకోవాలి. లేదు అంటే 2500 మైక్రోగ్రామ్స్ వారానికి ఒకసారి. సో B12 సప్లిమెంట్ తీసుకోవడం మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ప్లాంట్ బేస్డ్ డయట్, హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డయట్ మొదలు పెట్టిన వాళ్ళు ప్రతిరోజు, డయాబెటిస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా, డయాబెటిస్ ఉన్న వాళ్ళు మెడిసిన్ వాడుతూ ఉంటారు కదా, వాళ్ళు షుగర్ టెస్ట్ చేసుకోవాలి. రోజు టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఆ డయట్ ఎంత బాగా పనిచేస్తుందంటే షుగర్ వాల్యూస్, బీపీ వాల్యూస్ చాలా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. సో షుగర్ తగ్గితే ప్రమాదం అని మనకు అందరికీ తెలుసు కదా. మధుమేహం టాబ్లెట్లు వాడుతూ ఇంకా ఈ డయట్ చేస్తుంటే గనక మనకి షుగర్లు తగ్గిపోతాయి. అందుకని మీరు తప్పనిసరిగా డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఈ డయట్ చేస్తుంటే కనుక మీరు తప్పనిసరిగా షుగర్ టెస్ట్ చేయించుకోండి. ప్రీ డయాబెటిస్ ఉన్న వాళ్ళైనా సరే, మీరు ఏదైనా మెట్ఫార్మిన్ అట్లాంటిది వాడుతుంటే కంపల్సరీ మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. మీ ముందుగా చెప్పినట్టుగా మీ డాక్టర్ ని సంప్రదించి చెప్పండి, మేము పలానా డైట్ చేస్తున్నాము, పలానా అని చెప్తే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ ఇస్తారనమాట. అదే ఇందాక చెప్పినట్టు బీపీ ఉన్న వాళ్ళు కూడా బీపీ చెక్ చేసుకోవాలి. మందులు తగ్గించాలా పెంచాలా, మోస్ట్లీ తగ్గించాల్సి వస్తుంది డైట్ చేసిన తర్వాత. అలాంటి వాటి కోసం వైద్యుడిని సంప్రదించి ఆ మందుల మోతాదు మీరు సరి చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత వైటమిన్ డి కూడా తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎక్కువ ఇళ్లలో ఉంటున్నాం కదా, అందుకని వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటున్నాయి. ఇది కూడా మీరు టెస్ట్ చేయించుకుని మీకు తక్కువ ఉంది అంటే తీసుకుంటే మంచిది. B12, బ్లడ్ షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్, మనం తీసుకునే మందులు, వైటమిన్ డి, వీటన్నిటి గురించి మీ డాక్టర్తో తప్పనిసరిగా మాట్లాడండి. ఇందాక నేను చెప్పినట్టు మా ఫేస్బుక్ పేజ్ ప్లాంట్ బేస్డ్ లాస్ ఏంజలస్, ప్లాంట్ బేస్డ్ ఇండియా, నేను డాక్టర్ అనిత ఇద్దరం కలిసి ఇవి చేసామన్నమాట. ఇంకా మా వెబ్సైట్ ఉంది plantbasedlosangeles.org అని. మీకు ఏమన్నా క్వశ్చన్స్ అట్లాంటివి ఉంటే మేము ఈ ఫేస్బుక్ పేజీల్లో మాకు మెసేజ్లు పెట్టినా కూడా మేము అందుబాటులో ఉంటాము. నమస్కారం అండి. ఇప్పుడు డాక్టర్ దీప్తి గారిది ఒక కిడ్నీ గురించి చెప్పేది ఒక షేర్ చేస్తున్నాము కొంచెం. సో లాస్ ఏంజలస్ తెలుగు అసోసియేషన్ కి చాలా థ్యాంక్స్ అందరికి. ఇది తెలుగులో మాకు స్లైడ్స్ అన్ని చేసి ఇచ్చిన దానికి
శ్రీహరి గారు, మళ్ళా మహేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఓకే. ఇప్పుడు లాస్ ఏంజలస్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నారు. సో దాని గురించి ఒక వీడియో ప్లే చేస్తున్నాము. మీరు చేస్తారా? నేను చేస్తాను. ముందుగా మనకి ఈరోజు ముగ్గురు డాక్టర్లు మాట్లాడారండి. డాక్టర్ శిరీష పొట్లూరి, డాక్టర్ అనిత రెడ్డి అండ్ డాక్టర్ దీప్తి కరణం గారు. వాళ్ళ ముగ్గురికి కూడా మా లాటా తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే ఈరోజు చేసిందనే కాదు, అలాగే డాక్టర్ కౌశిక్ రెడ్డి గారు కూడా మనకి చాలా, అంటే హీఈస్ కార్డియాలజిస్ట్, వెరీ పాపులర్ కార్డియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. తను కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు. అంటే ఈరోజు సెమినార్ చేసే కాదండి, వీళ్ళ నలుగురు డాక్టర్స్ కూడా మంత్స్, ఆల్మోస్ట్ ఎంటైర్ ఇయర్ మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. మనం ఇండియాలో కానీ ఇక్కడైనా సరే మనం ఒక డాక్టర్ని కలవాలంటే ముందుగా ఎప్పుడో అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి లైన్లో నించొని వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేసి గంటలు నుంచొని ఉంటే, వెయిట్ చేసి అక్కడికి వెళ్తే వాళ్ళు 20 సెకండ్స్ చూస్తారేమో, మేబీ అది కూడా నర్సు చూస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైం. 20 సెకండ్స్ 30 సెకండ్స్ చూసి ఏదో పేపర్ మీద రాస్తారు, మనకు అర్థం కాదు, మందుల షాప్లోకి వెళ్ళి కొనుక్కోవాలి. అది అట్లా, అంటే మనకి డాక్టర్ అంటే మనకి అట్లా తెలుసు. కాకపోతే మనకి ఇప్పుడు ఈ నలుగురు డాక్టర్లు దే ఆర్ ఎంతో సమయం వెచ్చించి ఎంతో మందికి, ఇప్పుడు 500 మందిని కాన్స్టెంట్గా ఎంగేజ్ చేయటం, వాళ్ళ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయటం, అట్లాగే వాళ్ళ రెసిపీస్ని షేర్ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. సో మా సంస్థ తరపున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మనకి ఈ హెల్త్ అనేది ఒక గంట సేపు విని మర్చిపోయేది కాదండి. అందుకనే మనం ఈ గ్రూప్లో అది స్టార్ట్ చేయటం అది చేసాం. అలాగే ఇప్పుడు బరువు తగ్గాలనుకున్నా కూడా మనకి గంట సేపు ఉంటే మనం బరువు తగ్గం. అందులో కూర్చొని వింటున్నాం కాబట్టి అది అసలు తగ్గం. సో మనం నెక్స్ట్ వీక్ నుంచి, అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతుందండి, రేపు ఎల్లుండి అనౌన్స్మెంట్ కూడా వెళ్తుంది. వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది జస్ట్ ఇంట్రెస్టింగ్ కోసం అంతే. మనం 1 పౌండ్ తగ్గినా, 1 కేజీ తగ్గినా కూడా అది మంచిదే. కాకపోతే ఏంటంటే రాత్రికి తగ్గం ఇది. కాబట్టి 100 days ఛాలెంజ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. 100 daysలో 1000 pounds, అంటే 500 కేజీలు, అంటే గ్రూప్గా ఒక 500 కేజీలు తగ్గుదామని గోల్ అనమాట. ఊరికే సరదా కోసం ఈ గోల్స్. బట్ ఏంటంటే మనకి ఆరోగ్యం పెరుగుతుంది 1 కేజీ లూజ్ అయినా సరే. దాని గురించి జస్ట్ ఒక 1 minute మన హిమజ గారు చెప్తారండి. హిమజ గారు ఈజ్ పార్ట్ ఆఫ్ లాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ. అది చిన్న వీడియో ప్లే చేస్తాం. అంటే తను కూడా ఆన్లైన్ రావాలనుకున్నారు, కాకపోతే వీలు కాలేదు, అందుకని వీడియో పంపించారనమాట. ఇది ఇండియాలో కూడా లైఫ్ స్టైల్ మెడిసిన్ డాక్టర్స్ ఉన్నారండి, ఇండియన్ సొసైటీ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్. సో అది సర్చ్ చేసి అన్ని హైదరాబాద్ లో ఉన్నారు, బెంగళూరులో అంతా ఉన్నారు. అవి కూడా షేర్ చేస్తామండి. ఓకే అండి, నమస్తే. నా పేరు హిమజ పొన్నగంటి. నేను లాస్ ఏంజలస్ తెలుగు అసోసియేషన్ సభ్యురాల్ని. ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొని సలహాలు సూచనలు ఇచ్చిన డాక్టర్ శిరీష పొట్లూరి గారికి, అలాగే అనితా కంకర్ గారికి, దీప్తి కరణం గారికి కృతజ్ఞతలు. ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేసిన వ్యూవర్స్ అందరికీ కృతజ్ఞతలండి. సభ్యుల ఆరోగ్య దృష్ట్యా లాటా తరపున ప్లాంట్ బేస్డ్ ప్రోగ్రాం విజయవంతంగా జరుగుతుందండి. ఈరోజు బరువు తగ్గడానికి సూచనలు సలహాలు మీరు విన్నారు కదా. దీని తర్వాత మేము వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రాం పెడుతున్నామండి. లాటా తరపున ఇలాంటివి ఎన్నెన్నో ఆరోగ్యకరమైన ప్రోగ్రాములు చేస్తున్నాము. మీరందరూ ఈ ప్రోగ్రాంలో, వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో పాల్గొని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. నమస్తే. ఓకే, దీంతో మన ప్రోగ్రామ్ ముగుస్తుందండి. మనకి ఒక్క నిమిషం ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయేమో చూస్తాను.
ఓకే. మనకి లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఉన్నాయి. క్వెషన్స్ జస్ట్ అదే తెలుగులో రెసిపీస్ అని అడిగారు. అవి మనం ఆల్రెడీ షేర్ చేయడం జరిగిందండి. కాబట్టి ఇంకా శిరీష గారు, అనిత గారు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? మనం ముగించవచ్చు. ముఖ్యంగా లాటా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే నేను డాక్టర్ అనిత మేమిద్దరం ఇక్కడ లోకల్గా చాలా ప్రోగ్రామ్స్ చేశాము, సెమినార్స్ ఇచ్చాము. కానీ మన ఇండియన్స్ ని రీచ్ అవ్వలేకపోయాము అనే లోటు ఎప్పుడు ఉండేది. మార్చిలో చేద్దాము సెమినారు, బయట అందరము పెద్దగా చేద్దాము అనుకున్నప్పుడు అన్ఫార్చునేట్ గా ఈ కోవిడ్ వచ్చింది. అప్పుడు ఆన్లైన్ ఇలాగే సెమినార్ చేశాము. ఆ రోజున మొదలైంది ప్లాంట్ బేస్డ్ లాస్ ఏంజలస్, అదే లాటా ప్లాంట్ బేస్డ్ థర్స్డేస్ అనే గ్రూప్. సో మాకు చాలా సాటిస్ఫైయింగ్ గా ఉందండి. ఎందుకంటే అక్కడ అందరూ పెడుతున్నారు అనమాట మెసేజెస్. మాకు తెలియదండి, ఇంత తేలిగ్గా చేసుకోవచ్చు అని తెలీదు, మేము ఇలాగా ఆరోగ్యం పెంచుకున్నాము, మేము వెయిట్ తగ్గాము, లేకపోతే మా పిల్లలు చక్కగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తింటున్నారు. ఇట్లాంటి అన్ని విన్నప్పుడు అనిపిస్తుంది ఇట్లా లాస్ ఏంజలస్ తెలుగు అసోసియేషన్ లాగానే మిగతా ఇండియన్ అసోసియేషన్స్ కూడా ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మంది ఇండియన్స్ దీనివల్ల లాభ పొందుతారండి, లాభం జరుగుతుంది వాళ్ళకి. ఇవాళ తెలుగులో చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇండియాలో పెద్దవాళ్ళు వాళ్ళకి ఇంగ్లీష్ లో చెప్తే అర్థం కాదు, అంటే కంప్లీట్ గా అర్థం కాదని కాదు, ఇంకా వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు తెలుగులో చెప్తే. సో మీరు ఇలా తెలుగులో చెప్పమని మమ్మల్ని ప్రోత్సహించి స్లైడ్స్ కూడా మేము ఇచ్చి తెలుగులో అనువదించి చేయడం అనేది చాలా సంతోషం. ఇది ఇప్పుడు మేము చెప్పినవన్నీ మీరు మళ్ళీ యూట్యూబ్ లో కన్వర్ట్ చేస్తారు లాటా వాళ్ళు, మేము షేర్ చేస్తాము. ఆరోగ్యం పెంపొందించుకోండి అందరూ. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. అందరూ పేషెంట్ గా ఇంతసేపు చూసినారు, బాగా షేర్ చేయండి. ఇంకా లాటాకి కమిటీ మెంబర్స్ కి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఇట్లా ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసి అందరికీ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. తప్పకుండా అండి. థ్యాంక్ యూ.